రైట్. ఎలక్ట్రోస్టాటిక్స్ మా. సో ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే నథింగ్ బట్ విచ్ ఎక్స్ప్లెయిన్స్, ఇక టూ పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. సో ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే చాప్టర్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే అమ్మా చార్జెస్ అట్ రెస్ట్ అమ్మా. సో చార్జెస్ అట్ రెస్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్నే మనం ఎలక్ట్రోస్టాటిక్స్ అంటాం. సో ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే చార్జెస్ విచ్ ఆర్ అట్ రెస్ట్. సో చార్జెస్ రెస్ట్ లో ఉన్నప్పుడు మాత్రమే అక్కడ మెయింటైన్ అయ్యే ప్రాపర్టీ, నేచర్ ఎక్స్ప్లెయిన్ చేసే కాన్సెప్ట్ ని ఎలక్ట్రోస్టాటిక్స్ అంటాం నాన్న. తర్వాత సో ఈ చార్జెస్ లో ఎప్పుడు కూడా మనకు సో చార్జెస్ గురించి మనం డిస్కషన్ స్టార్ట్ చేస్తే, సో ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే చార్జెస్ అట్ రెస్ట్, బట్ ఈ చార్జెస్ గురించి మనం డిస్కషన్ స్టార్ట్ చేస్తే నాన్న, సో చార్జెస్ ఆర్ ఆఫ్ టూ టైప్స్ అంటాం ఆల్వేస్. సో ఫస్ట్ వన్ వచ్చేసి పాజిటివ్ చార్జ్, సెకండ్ వన్ వచ్చేసి నెగిటివ్ చార్జ్. సో ఇక్కడ పాజిటివ్ చార్జ్ అంటే నథింగ్ బట్ ప్రోటాన్స్ అంటాం, నెగిటివ్ చార్జ్ అంటే నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్ అంటామా. సో ఇక్కడ చార్జెస్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, పాజిటివ్ చార్జ్ అండ్ నెగిటివ్ చార్జ్. నెగిటివ్ చార్జ్ ఆర్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్ అంటాం. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏమన్నా చార్జ్ ఫ్లో అవుతుందంటే అది కంపల్సరీగా ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫ్లో అవుతా ఉంటుందన్న. సో ఇక్కడ ఏదన్నా ఫ్లో అయ్యే చార్జ్ ఏదన్నా ఉందా సార్? ఓన్లీ చార్జ్ ఫ్లో. సో ఓన్లీ చార్జ్ ఫ్లో ఏదన్నా మెటీరియల్ టు మెటీరియల్ కానీ ఓన్లీ చార్జ్ ఫ్లో ఏమన్నా ఉందే అంటే అది నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫ్లో అవుతూ ఉంటాయి నాన్న, ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ యాజ్ వెల్ యాజ్ కండక్టర్. సో ఫ్లో అయ్యే చార్జెస్ ఏవి సార్ అంటే ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫ్లో అవుతాయి నాన్న. అండ్ ఆల్సో సో ఒక పాయింట్ రాయొచ్చు ఏంటి అంటే చార్జ్ ఈస్ క్వాంటైజ్డ్ అంటాం నాన్న. సో చార్జ్ ఈస్ క్వాంటైజ్డ్ అంటాం. సో ఇక్కడ క్వాంటైజ్డ్ అంటే ఒక బాడీ నుండి ఇంకో బాడీకి చార్జ్ షిఫ్ట్ అవుతా ఉంటుంది. బట్ ఆ చార్జ్ షిఫ్ట్ అయ్యేది, చార్జ్ ఈస్ క్వాంటైజ్డ్ అంటే ఎలక్ట్రాన్స్ ఓన్లీ మూవ్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ. సో ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతుంటాయన ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ. సో ఎలక్ట్రాన్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి ఫ్రమ్ వన్ బాడీ టు అదర్ బాడీ. అది కూడా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఓన్లీ ఇంటెగ్రల్ మల్టిపుల్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతాయి నాన్న. సో ఆ ఇంటెగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ which are transferred from one body to another body, that what to call it as an quantization. ఆ ఇంటెగ్రల్ మల్టిపుల్ బేస్ చేసుకొని ఫార్ములా ఏం చెప్తాం సార్ అంటే Q is equals to NE అని చెప్తాం నాన్న. సో వేర్ E is called సో చార్జ్ ఆఫ్ an electron 1.6 into 10 to the power of minus 19 కూలుమ్స్ అంటాం. సో ఇక్కడ కూలుంబ్ ఏదైతే మనం చెప్తున్నామో నథింగ్ బట్ చార్జ్ యొక్క యూనిట్ అంటాం నాన్న. సో కూలుంబ్ ఇస్ ద యూనిట్ ఆఫ్ చార్జ్ అంటాం, విచ్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ అంటాం. సో చార్జ్ ఎప్పుడు కూడా స్కేలార్ క్వాంటిటీ నాన్న, ఆల్వేస్ అడిటివ్ ఇన్ నేచర్ అంటాం నాన్న. అండ్ అట్ ద సేమ్ టైం డైమెన్షన్స్ ఏం చెప్తాం సార్ అంటే ఏటీ అని చెప్తాం నాన్న. I is equals to Q by T, Q is equals to IT. సో I అంటే A, సో T అంటే టైం. సో కాబట్టి AT is the డైమెన్షన్ ఫార్ములా నాన్న. తర్వాత ఈ చార్జెస్ లో ఎప్పుడు కూడా టూ ప్రాపర్టీస్ ఉంటాయి నాన్న. ఏవే టూ ప్రాపర్టీస్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, లైక్ చార్జెస్ ఆల్వేస్ రెపెల్ అంటారు నాన్న, అండ్ అన్లైక్ చార్జెస్ ఆల్వేస్ అట్రాక్ట్ అంటారు నాన్న. సో లైక్ చార్జెస్ రిపెల్, అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్ అంటారు. సో కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. సో ఎక్కువగా లైక్ చార్జెస్ రిపెల్ అవుతాయి, అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్ అవుతాయి. సో ఇక్కడ క్వాంటైజేషన్ ఆఫ్ చార్జ్ ఏంటి? ఓన్లీ ఇంటెగ్రల్ మల్టిపుల్. ఫ్రాక్షనల్ నంబర్ ఆఫ్ చార్జెస్ ఎప్పుడు కూడా మూవ్ కావు నాన్న. సో ఫ్రాక్షనల్ నంబర్ ఆఫ్ చార్జెస్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ కావు. ఓన్లీ ఒక బాడీ నుండి ఇంకో బాడీకి ఇంటెగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఎలక్ట్రాన్స్ మాత్రమే ట్రాన్స్ఫరబుల్ చార్జెస్ అంటాం. సో ఇక్కడ క్వాంటైజ్డ్ Q is equals to NE. సో ఈ వాల్యూ చెప్పాం నాన్న, ఇది క్వాంటైజ్డ్ నాన్న. తర్వాత నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ చార్జెస్ అంటారు నాన్న. సో నెక్స్ట్ వచ్చేసి మెథడ్స్. సో మెథడ్స్ ఆఫ్ చార్జ్ అంటాం. సో మెథడ్స్ ఆఫ్ చార్జింగ్ అంటారు నాన్న సింపుల్ గా. సో మెథడ్స్ ఆఫ్ చార్జింగ్. సో ఇక్కడ మెథడ్స్ ఆఫ్ చార్జింగ్ విషయానికి వస్తే అమ్మా, సో ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్, సో దెర్ ఆర్ త్రీ మెథడ్స్ ఆఫ్ చార్జింగ్ అంటాం. సో మెథడ్స్ ఆఫ్ చార్జింగ్ లో త్రీ మెథడ్స్ ఉంటాయమ్మా. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రిక్షన్ అంటారు నాన్న. సో మెథడ్స్ ఆఫ్ చార్జింగ్ లో ఫస్ట్ వన్ ఈజ్ ఫ్రిక్షన్, సెకండ్ వన్ ఈజ్ ఇండక్షన్, అండ్ థర్డ్ వన్ ఈజ్ కండక్షన్ అంటమ్మా. సో మెథడ్స్ ఆఫ్ చార్జింగ్ లో త్రీ టైప్స్ ఉంటాయి, ఫ్రిక్షన్, ఇండక్షన్, కండక్షన్ అన్న. సో ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫ్రిక్షన్ అన్నాం అనుకోండి, సో వెన్ టూ బాడీస్ ఆర్ రబ్ విత్ ఈచ్ అదర్, సో రబ్బింగ్ మీద డిపెండ్ అయ్యే కాన్సెప్ట్ ని ఫ్రిక్షన్ అంటారు నాన్న. సో ఎప్పుడైనా మీ దగ్గర ఒక టూ బాడీస్ ఉన్నాయనుకోన్నా, లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ వన్ బాడీ, రైట్, అండ్ దిస్ ఈజ్ యువర్ అనదర్ బాడీ. సో ఇక్కడ టూ బాడీస్ ఉన్నాయి, ఆ టూ బాడీస్ రబ్ అయ్యాయి అనుకోండి,
సో ఇలా టూ బాడీస్ ఒకదాంతో ఒకటి మీరు రబ్ చేస్తూ వెళ్ళారనుకోండి అన్న. సో వెన్ యూ మూవ్ దీస్ టూ బాడీస్ సో అగైనెస్ట్ విత్ ఈచ్ అదర్, సో దిస్ ఈజ్ యువర్ ఆబ్జెక్ట్ ఏ, దిస్ ఈజ్ యువర్ ఆబ్జెక్ట్ బి, విచ్ ఆర్ రబ్బింగ్ విత్ ఈచ్ అదర్. సో ఈ టూ బాడీస్ ని మీరు ఇలా రబ్ చేస్తూ వెళ్ళారనుకోండి, ఏ బి ఆపోజిట్ డైరెక్షన్స్ లో మూవ్ చేశారనుకోండి, అప్పుడు ఇక్కడ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి నాన్న. కానీ ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎక్కడైతే హై అమౌంట్ లో ఉంటాయో ఆ బాడీ నుండి వేరే బాడీకి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓన్లీ చార్జెస్, ట్రాన్స్ఫరబుల్ చార్జెస్ ఏవి అంటే ఎలక్ట్రాన్స్ మాత్రమే. సో కాబట్టి ఒక బాడీ నుండి ఇంకో బాడీకి ఆ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి నాన్న. కాబట్టి ఏ బాడీ అయితే ఎలక్ట్రాన్స్ రిసీవ్ చేసుకుంటుందో, సో ద బాడీ విచ్ గెయిన్స్ ద ఎలక్ట్రాన్స్, సో ద బాడీ విచ్ గెయిన్స్ ఎలక్ట్రాన్స్, సో దాన్నే మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ నెగిటివ్ చార్జ్ అంటాం నాన్న. ఆ బాడీ నెగిటివ్ చార్జ్ అయిపోతుంది. సో ద బాడీ విచ్ లూజెస్ ద ఎలక్ట్రాన్స్, సో ఏ బాడీ అయితే ఎలక్ట్రాన్స్ ని లాస్ అవుతూ ఉంటుందో దెన్ దట్ బాడీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ పాజిటివ్ చార్జ్ అంటాం. సో చార్జ్ ఈజ్ ఆల్వేస్ కన్జర్వ్డ్ మా. సో చార్జ్ ఎప్పుడు కూడా కన్జర్వేషన్ లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక బాడీ ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే గెయిన్ అయిందో ఇంకో బాడీ అన్ని ఎలక్ట్రాన్స్ లాస్ అవుతా ఉంటుంది నాన్న. సో కాబట్టి ఇక్కడ మాస్ గెయిన్ అనేటివి నథింగ్ బట్, సో ఇక్కడ సపోజ్ బిలో ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి, దెన్ వాట్ హ్యాపెన్స్, సో అప్పుడు నథింగ్ బట్ బిలో మోర్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఆఫ్టర్ రబ్బింగ్ వాట్ హ్యాపెన్స్, ఏ బాడీలో అయితే మోర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఆ బాడీ నుండి జర్నీ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు బిలో ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి బి నుండి ఏకి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి నాన్న. అంటే అప్పుడు నథింగ్ బట్ ఏ గాట్ మోర్ ఎలక్ట్రాన్స్, సో మోర్ ఎలక్ట్రాన్స్ కాబట్టి సింప్లీ ఇది మోర్ నెగిటివ్ చార్జ్ అవుతుంది, బి బికమ్స్ లెస్ నెగిటివ్ చార్జెస్. సో కాబట్టి నథింగ్ బట్ పాజిటివ్ చార్జ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సింపుల్ గా ఏం రాయొచ్చు అంటే బి అనేది పాజిటివ్ అవుతుంది, ఏ అనేది నెగిటివ్ చార్జ్ అవుతుంది నాన్న. సో ఇక్కడ ఏ అనేది నెగిటివ్, బి పాజిటివ్ అవుతుందమ్మా, కీప్ ఇన్ మైండ్. సో కాబట్టి ఇక్కడ బి నుండి ఎలక్ట్రాన్స్ అన్ని ఫ్లో అవుతుంది కాబట్టి మాస్ ఆఫ్ బి ఆల్వేస్ డిక్రీజెస్ అంటాం నాన్న. బట్ అట్ ద సేమ్ టైం ఎలక్ట్రాన్స్ ఏ రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ విల్ బి మోర్, సో కాబట్టి మాస్ ఆఫ్ ఏ విల్ బి హై. సో కాబట్టి మాస్ ఆఫ్ బి విల్ బి లెస్, మాస్ ఆఫ్ ఏ విల్ బి హై అంటాం, గుర్తుపెట్టుకున్నానా. సో ఇక్కడ ఏలో నెగిటివ్ చార్జెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో దీన్ని మనం సింపుల్ గా మైనస్ ఎన్ని అని రాస్తాం నాన్న. అదే బిలో పాజిటివ్ చార్జెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్లస్ ఎన్ని అవుతుంది నాన్న, గుర్తుపెట్టుకో సింపుల్ గా. సో ఇక్కడ మోర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి మైనస్ ఎన్ని, బిలో లెస్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, లెస్ ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రాన్ ఒక నంబర్ తగ్గుతా ఉంది అంటే ఆటోమేటిక్ గా పాజిటివ్ చార్జెస్ విల్ బి రిమైనింగ్ అని అర్థం. రిమైనింగ్ ఏవైతే ఉంటాయో దట్ ఈస్ ద చార్జ్. సో కాబట్టి ఇప్పుడు ఏలో బి నుండి ఏకి ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయి. సో అప్పుడు ఏలో మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి డామినెంట్ గా నెగిటివ్ చార్జ్ అయిపోతుందమ్మా. బిలో నెగిటివ్ చార్జెస్ యొక్క వాల్యూమ్ తగ్గిపోతా ఉంది, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ బి లెస్ ఇన్ బి బికాస్ బి టు ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతున్నాయి కాబట్టి అక్కడ బిలో ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయంటే ఇంకా రిమైనింగ్ చార్జెస్ పాజిటివ్ కాబట్టి బి బికమ్స్ పాజిటివ్, ఏ బికమ్స్ నెగిటివ్ కాబట్టి మైనస్ ఎన్ని ప్లస్ ఎన్ని. ఇక్కడ బి నుండి ఎలక్ట్రాన్స్ ఎక్కువగా నంబర్ ఏకి షిఫ్ట్ అవుతున్నాయి కాబట్టి ఏ గాట్ మోర్ నంబర్ కాబట్టి మాస్ ఆఫ్ ఏ విల్ బి హై, మాస్ ఆఫ్ బి విల్ బి లో. ఇది ఫ్రిక్షన్ కాన్సెప్ట్ నాన్న. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇండక్షన్ అంటాం. సో ఇండక్షన్ అంటే నాన్న వితౌట్ కాంటాక్ట్. సో ఇండక్షన్ అంటే అమ్మా వితౌట్ కాంటాక్ట్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ కనుక జరిగితే దాన్ని మనం ఇండక్షన్ అంటారు నాన్న. సో ఇక్కడ నథింగ్ బట్ ఇండక్షన్ అంటే నథింగ్ బట్ పోలరైజ్డ్ అని కూడా చెప్తామమ్మా. సో చార్జెస్ అన్ని ఒక సైడ్ కి షిఫ్ట్ అయిపోవడం నాన్న. సో వితౌట్ కాంటాక్ట్ చార్జెస్ అన్ని పోలరైజ్ అవుతే దాన్ని మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఇండక్షన్ అని చెప్తాం నాన్న. సో ఇక్కడ ఇండక్షన్ బేస్ చేసుకొని మనం ఎలా చెప్పచ్చు అంటే సపోజ్ ఇక్కడ ఒక స్పియర్ ఉంది నాన్న, దీన్ని మనము ఒక ఇన్సులేటింగ్ వైర్ ద్వారా గ్రౌండ్ కి కనెక్ట్ చేయడం లేదు నాన్న. సో కాబట్టి ఇక్కడ సింపుల్ గా ఏం చేస్తామంటే చార్జెస్ అన్ని కూడా పోలరైజ్ అయిపోతాయి, ఇండక్షన్ అవుతాయి వితౌట్ ఎనీ కాంటాక్ట్ నాన్న. అక్కడ లైక్ చార్జెస్ రిపెల్ అవుతాయి, అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా ఇక్కడ నేను ఒక పాజిటివ్ చార్జ్డ్ బాడీ తీసుకున్నాను అనుకోండి, ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ ఐసోలేటెడ్ చార్జ్ నెవర్ హ్యాపెన్స్. ఇక్కడ పాజిటివ్ చార్జ్ అని మీనింగ్ ఏంటి అంటే మోర్ పాజిటివ్ లెస్ నెగిటివ్ అని అర్థం. సో కాబట్టి ఇక్కడ నేను పాజిటివ్ చార్జ్ బాడీ తీసుకున్నానంటే ఎక్కువ పాజిటివ్ చార్జెస్ ఉంటాయి, లెస్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ చార్జెస్ ఉంటాయి, కీప్ ఇన్ మైండ్. సో ఇలా పాజిటివ్ చార్జ్ తీసుకున్నాను, ఇక్కడ ఒక ఇన్సులేటర్ తీసుకున్నాను అన్న. సో ఇక్కడ ఇన్సులేటర్ అంటే మొత్తం చార్జెస్ ఉంటాయి, సో అంటే పాజిటివ్ నెగిటివ్ చార్జెస్ రెండు కలిపి ఉంటాయి స్పియర్ లో. ఎప్పుడైతే నేను పాజిటివ్ చార్జ్ వితౌట్ కాంటాక్ట్ దెర్ ఇస్ ఎ గ్యాప్
ప్లేస్ చేశానో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉండే లైక్ చార్జెస్ రిపెల్ అయిపోతాయమ్మా. అంటే ఇక్కడ పాజిటివ్ కన్నా పాజిటివ్ చార్జెస్ అన్ని రిపెల్ అయిపోయి పాజిటివ్ చార్జెస్ అన్ని ఒప్పక వచ్చేస్తాయి నాన్న. ఇలా పోలరైజ్ అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ పాజిటివ్కి అట్రాక్ట్ అయ్యేది నెగిటివ్ చార్జెస్ కాబట్టి నెగిటివ్ చార్జెస్ అన్ని పోలరైజ్ అయిపోతాయి నాన్న. ఇలా నెగిటివ్ చార్జెస్ అన్ని కూడా అట్రాక్షన్, సో పాజిటివ్ చార్జెస్ అన్ని రిపల్షన్ డెవలప్ అవుతాయి. అలా పాజిటివ్ చార్జెస్ ఒకవైపు, నెగిటివ్ చార్జెస్ ఒకవైపు ఇండ్యూస్ అవుతాయి నాన్న వితౌట్ ఎనీ కాంటాక్ట్. సో దాన్నే మనం ఇండక్షన్ అని చెప్తాం నాన్న, సింపుల్. సో ఇండక్షన్ అయిన తర్వాత గ్రౌండింగ్ కాన్సెప్ట్ ఇక్కడ చెప్తాం నాన్న. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, అర్థనింగ్ అనే కాన్సెప్ట్ మీరు ఎప్పుడు చెప్పినా కానీ, సో అర్థనింగ్ అంటే ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ మా, సో పొటెన్షియల్ బికమ్స్ జీరో అని చెప్తాం. అర్త్ యొక్క పొటెన్షియల్ ఎప్పుడు కూడా జీరో ఉంటుంది నాన్న. సో అది ఎప్పుడు కూడా ఈ అర్థనింగ్ కాన్సెప్ట్ ఏం చేస్తుందంటే, సో ఛార్జ్ని కన్జర్వ్ చేస్తుంది నాన్న. సో అర్థనింగ్ కాన్సెప్ట్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఛార్జ్ కన్జర్వ్ అవుతుంది, వేర్ ద పొటెన్షియల్ ఆఫ్ అర్త్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు జీరో అని చెప్తాం నాన్న. అట్ ద సేమ్ టైం మీరు అర్థనింగ్ కాన్సెప్ట్ యూజ్ చేశారనుకోండి నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చార్జ్డ్ స్పియర్ ఉంది నాన్న, దీంతో అర్త్కి ఎటువంటి కాంటాక్ట్ లేకుండా నేను ఒక ఇన్సులేటర్తో ప్లాన్ చేశాను నాన్న. ఇప్పుడు ఇక్కడ ఇన్సులేటర్తో ప్లాన్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పాజిటివ్ ఛార్జ్ ఇచ్చాను అనుకోండి అన్న, ఎప్పుడైతే ఇక్కడ స్పియర్లో పాజిటివ్ ఛార్జ్ ఉందనుకోండి, పాజిటివ్ అంటే నథింగ్ బట్ మోర్ పాజిటివ్ లెస్ నెగిటివ్. ఇప్పుడు నేను ఇక్కడ అర్త్ కనెక్ట్ చేశాను అనుకోండి, ఒక కండక్టింగ్ వైర్ ద్వారా నేను గ్రౌండ్ కనెక్ట్ చేశాను అనుకోండి, అర్త్ కనెక్ట్ చేశాను అనుకోండి, ఇక్కడ మోర్ పాజిటివ్ కదా, సో కాబట్టి గ్రౌండ్ నుండి ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవ్వడం స్టార్ట్ అవుతాయి నాన్న. సో నెగిటివ్ చార్జెస్ ఫ్రమ్ ద గ్రౌండ్ ఎంటర్స్ ఇన్ టు ద స్పియర్ అంటాం, సో దట్ అక్కడ ఈక్విలిబ్రియం క్రియేట్ అవుతుంది. అలా గ్రౌండింగ్ వల్ల పొటెన్షియల్ జీరో అవుతుంది, చార్జ్ అనేది కన్సర్వ్ అవుతుంది నాన్న, కీప్ ఇన్ మైండ్. సో కాబట్టి నువ్వు ఇలా పాజిటివ్ చార్జ్ తీసుకుంటే నెగిటివ్ చార్జెస్ గ్రౌండ్ నుండి మీకు క్రియేట్ అవుతాయి. అలాగే నువ్వు నెగిటివ్ చార్జ్ తీసుకుంటే ఆ నెగిటివ్ చార్జెస్ అన్ని గ్రౌండ్ రిసీవ్ చేసుకొని పాజిటివ్ చార్జ్ లోకి మారుస్తుంది నాన్న. కావాల్సిన అది కూడా రాయొచ్చు నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇది ఒక స్పియర్ విచ్ ఈజ్ ఇన్సులేటెడ్ ఫ్రమ్ గ్రౌండ్, రైట్. సో ఇప్పుడు నేను ఇక్కడ గ్రౌండ్ కనెక్ట్ చేశానన్నా, రైట్. సో ఇనిషియల్లీ ద స్పియర్ హ్యాస్ నెగిటివ్ చార్జెస్, సో ఇక్కడ మోర్ నెగిటివ్ కాబట్టి, సో లెస్ పాజిటివ్ కాబట్టి వెంటనే గ్రౌండ్ ఏం చేస్తుందంటే ఆ నెగిటివ్ చార్జెస్ అన్నిటిని టువర్డ్స్ ద అర్త్ అట్రాక్ట్ చేసుకుంటుంది. సో ఎప్పుడైతే నెగిటివ్ చార్జెస్ అన్ని గ్రౌండ్కి వెళ్ళిపోతాయో అప్పుడు రిమైనింగ్ విల్ బి పాజిటివ్ చార్జ్. సో కాబట్టి అప్పుడు స్పియర్ పాజిటివ్ అయిపోతుందమ్మా. అదే ఫస్ట్ కేసులో పాజిటివ్ చార్జెస్కి ఎప్పుడైతే నువ్వు గ్రౌండ్ కనెక్ట్ చేసావో మోర్ పాజిటివ్ లెస్ నెగిటివ్ కాబట్టి నెగిటివ్ చార్జెస్ తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈక్విలిబ్రియం రావడానికి గ్రౌండ్ నుండి సమ్ ఎలక్ట్రాన్స్ అక్కడ స్పియర్ లోకి వెళ్తాయి, మోర్ నెగిటివ్ క్రియేట్ అవుతుంది కాబట్టి దిస్ స్పియర్ బికమ్స్ నెగిటివ్ చార్జ్డ్ బాడీ అంటాం. సో కాబట్టి ఈ స్పియర్ నెగిటివ్ చార్జ్ అవుతుంది, ఈ స్పియర్ వచ్చేసి పాజిటివ్ చార్జ్ అవుతుందమ్మా. కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. ఇది అర్థనింగ్ కాన్సెప్ట్ అమ్మా, ఆల్వేస్ ఈక్విలిబ్రియం. సో ఇంకొకసారి చెప్తున్నాను జాగ్రత్త చూడు, ఇక్కడ ఇనిషియలీ ఫస్ట్ పాజిటివ్ చార్జ్ ఉంది, మోర్ పాజిటివ్ లెస్ నెగిటివ్ నాన్న. సో మోర్ పాజిటివ్ లెస్ నెగిటివ్ ఉండడం వల్ల నెగిటివ్ చార్జెస్ విల్ బి వెరీ లెస్ కాబట్టి ట్రాన్స్ఫర్ అయ్యేది ఓన్లీ ఎలక్ట్రాన్స్ మాత్రమే. సో గ్రౌండ్ నుండి ఎలక్ట్రాన్స్ వెళ్ళి అక్కడ ఈక్వల్ పాజిటివ్ మెయింటైన్ కావడంలో ఈక్వల్ నెగిటివ్ డెవలప్ అవుతుంది. అంటే ఇక్కడ లెస్ నెగిటివ్ కదా, ఆ లెస్ నెగిటివ్ ఈక్విలిబ్రియానికి ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే తక్కువ ఉన్నాయో అన్ని ఎలక్ట్రాన్స్ అర్త్ సపోర్ట్ చేసి అక్కడ ఎలక్ట్రాన్స్ ఇస్తుంది నాన్న. కాబట్టి మొత్తం స్పియర్ అంతా కూడా మాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎక్కువ అయ్యే స్కోప్ ఉంటుంది కాబట్టి నెగిటివ్ చార్జ్ అయ్యే స్కోప్ ఉంటుంది. సో ఇక్కడ నెగిటివ్ చార్జ్డ్ బాడీ స్పియర్ తీసుకున్నాం అనుకోండి, అదంతా కంప్లీట్ గా గ్రౌండ్ లోకి వెళ్ళిపోయి ఆ ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసుకుంటుంది నాన్న. అక్కడ మాక్సిమం గా పాజిటివ్ చార్జ్ రిమైన్ అవుతుంది, ఈక్విలిబ్రియం అవుతుంది, పాజిటివ్ చార్జ్ డెవలప్ అవుతుంది. సో అలా నీకు చార్జ్ కన్జర్వ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం పొటెన్షియల్ ఆఫ్ అర్త్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు జీరో అంటాం నాన్న. అదే నువ్వు కండక్షన్ విషయానికి వచ్చారనుకోండి, సో కండక్షన్ విషయానికి వస్తే ఏమొస్తుంది సార్, సపోజ్ ఇప్పుడు 2 చార్జెస్ మీ దగ్గర ఉన్నాయమ్మా, 2 స్పియర్స్. ఓకే, సో 2 స్పియర్స్ ఉన్నాయి, ఈ 2 స్పియర్స్ కి రెండింటి మధ్యలో కాంటాక్ట్ ఉంది నాన్న. సో దిస్ ఈజ్ యువర్ Q1 అండ్ దిస్ ఈజ్ యువర్ Q2. సో ఎప్పుడైతే కండక్షన్ అంటే కాంటాక్ట్ ద్వారా చార్జ్ ట్రాన్స్ఫర్ అవుతే దాన్ని మనం కండక్షన్ అంటాం నాన్న. సో ఇక్కడ కండక్షన్ అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో కాంటాక్ట్. సో కాంటాక్ట్ అవ్వడం వల్ల చార్జ్ డిస్ట్రిబ్యూషన్ చార్జ్ ట్రాన్స్ఫర్ కనుక పర్ఫామ్ అవుతే దాన్ని మనం కండక్షన్ అంటాం నాన్న. సో కాబట్టి కాంటాక్ట్ చార్జ్ ట్రాన్స్ఫర్. సో ఎప్పుడైతే కాంటాక్ట్ అయిందో అప్పుడు ఇక్కడ చార్జ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దెన్ ఆఫ్టర్ కాంటాక్ట్, సో కాంటాక్ట్ అయిన తర్వాత ఆఫ్టర్ కాంటాక్ట్ రిమూవ్డ్, సో ఫస్ట్ కాంటాక్ట్ అవుతాం, సో 2 బాడీస్ కాంటాక్ట్ అయిన వెంటనే అక్కడ చార్జ్ ట్రాన్స్ఫర్ అవుతుంది ఎలక్ట్రాన్స్ వల్ల. ఆఫ్టర్ కాంటాక్ట్ రిమూవ్, సో రిమూవ్ ఆఫ్టర్ కాంటాక్ట్. సో కాంటాక్ట్ రిమూవ్ చేసిన తర్వాత ఈ 2 స్పియర్స్ లో చార్జ్ ఎంత ఉంది సార్ అంటే యావరేజ్ ఆఫ్ చార్జ్ యూ హ్యావ్ టు టేక్ ఇట్
Q1 plus Q2 by 2 in each నాన్న. సో గుర్తుపెట్టుకో. సో కండక్షన్ లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, కాంటాక్ట్ అయినప్పుడు చార్జ్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్, ఆఫ్టర్ కాంటాక్ట్ రిమూవ్డ్ ఈచ్ స్పియర్ లో సో యావరేజ్ ఆఫ్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ క్రియేట్ అవుతుందమ్మా. Q1 plus Q2 by 2 గుర్తుపెట్టుకోనన్నా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది మెథడ్స్ ఆఫ్ ఛార్జింగ్ అమ్మ. ఫార్ములాస్ కండక్షన్ బేస్ చేసుకొని అర్థనింగ్, పోలరైజ్, ఇండక్షన్, తర్వాత ఫ్రిక్షన్. నెక్స్ట్ నాన్న, సో ఎక్కడైతే మోర్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి నెగిటివ్, ఎక్కడైతే ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంటాయి పాజిటివ్, గెయినింగ్ నెగిటివ్, లాస్ పాజిటివ్, మర్చిపోకూడదమ్మా సైన్లన్నీ. తర్వాత నెక్స్ట్ కూలుమ్స్ లా నాన్న. సో నెక్స్ట్ వచ్చేసి నాన్న కూలుమ్స్ లా. సో కూలుమ్స్ లా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోనన్నా, ఆల్వేస్ యూజ్డ్ ఫర్ పాయింట్ చార్జెస్. ఈ చాలా మంది మర్చిపోతూ ఉంటారు నాన్న. ఎక్స్టెండ్ చార్జెస్ ఉన్నప్పుడు కూలుమ్స్ లా ఎప్పటికీ అప్లై కాదు, ఓన్లీ పాయింట్ చార్జెస్ ఉన్నప్పుడు మాత్రమే కూలుమ్స్ లా అప్లై అవుతుంది నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ సో 2 చార్జెస్ హియర్. లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ పాయింట్ చార్జ్ ప్లస్ Q1, దిస్ ఈజ్ యువర్ అనదర్ పాయింట్ చార్జ్ ప్లస్ Q2 నాన్న. సో ఇక్కడ ఈ రెండిటి మధ్య ఒక రిపల్షన్ ఫోర్స్ క్రియేట్ అవుతుంది విచ్ ఆర్ సపరేటెడ్ బై డిస్టెన్స్ ఆర్ నాన్న. అప్పుడు ఇక్కడ కూలుమ్స్ ఫోర్స్ ఏం చెప్తాం సార్ అంటే, ఇక్కడ రెండిటి మధ్య రిపల్షన్ ఫోర్స్ క్రియేట్ అవుతుంది, సేమ్ చార్జెస్ కదా, పాయింట్ చార్జెస్ కదా, సో రిపల్షన్ క్రియేట్ అవుతుంది. అప్పుడు సింపుల్ గా ఫోర్స్ బిట్వీన్ 2 చార్జెస్, పాయింట్ చార్జెస్ బికమ్స్ F directly proportional to Q1 Q2 and F inversely proportional to R square నాన్న. సో అప్పుడు ఈ రెండు కంబైన్ చేస్తే దెన్ యు గెట్ వన్ ఫోర్స్ ఫార్ములా, F is equals to K into Q1 Q2 by R square. Remove proportionality symbol నాన్న. సో F is equals to K into Q1 Q2 by R square అని చెప్తాం నాన్న. సింపుల్. సో F is equals to K into Q1 Q2 by R square. ఈ K ని ఏమైతే ఉంటుందో, సో ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోమా. ఇది కూలుమ్స్ లా పాయింట్ చార్జెస్ ఉన్నప్పుడు మాత్రమే యూస్ చేసే ఫార్ములా. F is equals to K into Q1 Q2 by R square. ఇందులో ఈ K ఏదైతే ఉందో దాన్ని మనం కూలుమ్స్ కాన్స్టెంట్ అంటారు నాన్న. సో K వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ కూలుంబ్ కాన్స్టెంట్. సో కూలుంబ్ కాన్స్టెంట్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 by 4 pi epsilon naught అంటారు నాన్న. సో దీని యొక్క వాల్యూ ఎప్సిలాన్ నాట్ ఏదైతే ఉందో దాన్నే పర్మిటివిటీ అంటారు, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 8.85 into 10 to the power of -12 అంటారు నాన్న. సో ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో పర్మిటివిటీ. సో పర్మిటివిటీ, మ్యూ నాట్ అంటే పర్మియబిలిటీ. సో పర్మిటివిటీ అంటే ఆల్వేస్ రిస్ట్రిక్ట్స్ ద ఫోర్స్ అంటారు నాన్న. సో టూ చార్జెస్ మధ్య ఫోర్స్ ని రిస్ట్రిక్ట్ చేసే మీడియం ప్రాపర్టీని ఎప్సిలాన్ నాట్ అంటాం. ఎప్పుడైతే ఎప్సిలాన్ నాట్ వాల్యూ చాలా ఎక్కువగా ఉందో ఫోర్స్ అనేది మీకు తక్కువగా మెయింటైన్ అవుతా ఉంటుంది టూ చార్జెస్ మధ్య. అందుకే ఎఫ్ ఎప్సిలాన్ నాట్ ఎప్పుడు కూడా ఇన్వర్స్ రిలేషన్ లో ఉంటుంది నాన్న. సో ఎందుకంటే ఇక్కడ రిస్ట్రిక్ట్స్ ద ఫోర్స్ నాన్న. అంటే మీడియం యొక్క ప్రాపర్టీ ఏం చేస్తుందంటే ఆ టూ చార్జెస్ మధ్య ఉండే ఫోర్స్ ని రిస్ట్రిక్ట్ చేస్తుంది. మీడియం యొక్క ప్రాపర్టీ ఎక్కువగా ఉందనుకోండి ఫోర్స్ తక్కువగా ఉంటుంది నా టూ చార్జెస్ మధ్య. అందుకే ఎఫ్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎప్సిలాన్ నాట్ అంటాం. అందుకే మీరు ఫార్ములా రాసినప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు కే అంటే 1/4 pi ఎప్సిలాన్ నాట్ Q1 Q2 by R square. F epsilon naught always inverse relation, restricts the force. సో ఇది మీడియం మీద డిపెండ్ అయి ఉంటుంది. పర్మిటివిటీ అనేది మీడియం ప్రాపర్టీ నాన్న విచ్ రిస్ట్రిక్ట్స్ ద ఫోర్స్ అంటాం నాన్న. సో ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఎంత 8.85 into 10 to the power of -12 అంటాం నాన్న. సో ఈ 1/4 pi ఎప్సిలాన్ నాట్ వాల్యూని ఏం రాయొచ్చు సార్ అంటే K is equals to ఈ 1/4 pi ఎప్సిలాన్ నాట్. సో ఎప్సిలాన్ నాట్ వాల్యూ మీకు తెలుసు నాన్న, దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే K వాల్యూ 9 into 10 to the power of 9 అవుతుందమ్మా. న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కూలుంబ్ స్క్వేర్ అవుతుందన్న. సో K వాల్యూ ఎంత అంటే 9 into 10 to the power of 9. ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఎంత అంటే 8.85 into 10 to the power of -12 అంటాం. తర్వాత ఈ Kనే సింప్లీ కూలుంబ్ కాన్స్టెంట్, దాన్నే మనము డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అని కూడా రాస్తారు నాన్న. సో ఈ Kనే మనం కూలుంబ్ కాన్స్టెంట్, దాన్నే మనం డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంటారు నాన్న. దాన్నే రిలేటివ్ పర్మిటివిటీ అంటారు, ఎప్సిలాన్ నాట్ అంటారు. మీరు ఏది రాసినా తప్పలేదు నాన్న. సో ఎప్సిలాన్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు K ఇస్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్. సో మీడియం బై ఫ్రీ స్పేస్, మర్చిపోద్దు నాన్న. సో మీడియం బై ఫ్రీ స్పేస్, దాన్నే మనము ఎప్సిలాన్ ఆర్ అంటాం నాన్న. సో దాన్నే మనం డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్, దాన్నే మనం రిలేటివ్ పర్మిటివిటీ అంటాం. K ఇస్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్, మీడియం బై ఫ్రీ స్పేస్. సో కీప్ ఇన్ మైండ్, ఇందులో మనకు 2 వాల్యూస్ వస్తాయి నాన్న, ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. సో ఈ ఎప్సిలాన్ ఆర్ లేదా K వాల్యూ ఫర్ కండక్టర్, సో K వాల్యూ ఫర్ కండక్టర్స్
ఏమవుతుందంటే ఇన్ఫినిటీ అవుతుందన్న. సో కే వాల్యూ ఫర్ ఇన్సులేటర్స్ ఏమవుతుందంటే 80 అవుతుందన్న. సో కే వాల్యూ ఫర్ కండక్టర్స్ ఇన్ఫినిటీ, కే వాల్యూ ఫర్ అదర్ మీడియంస్ ఇన్సులేటర్ నథింగ్ బట్ అదర్ మీడియం అని కూడా రాసుకో, అదర్ దాన్ కండక్టర్స్ నాన్న, అంతే ఇంకేం లేదు. సో అదర్ దాన్ కండక్టర్స్ అదర్ మీడియం కే వాల్యూ ఎప్సిలాన్ ఆర్ వాల్యూ ఎంత ఉంటుందంటే 80. ఇప్పుడు సింపుల్ గా వాటర్ అంటాడు, సో వాటర్ మీడియం అన్నప్పుడు అది కండక్టర్ కాదు వాటర్ అనేది, సో కాబట్టి 80 అని రాస్తాం. అదే మెటల్ ఇచ్చాడనుకోండి యూ కెన్ గో ఫర్ కండక్టర్ కాబట్టి మెటల్ కాబట్టి ఇన్ఫినిటీ అని రాయొచ్చమ్మా, గుర్తుపెట్టుకోనన్నా. సో ఈ కూలుమ్స్ లాలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, మీ కూలుమ్స్ ఫోర్స్ మనకు తెలుసునన్నా ఏమంటే ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు రైట్, సో 1/4 pi ఎప్సిలాన్ నాట్, సో దాన్ని కే అంటారు నాన్న, Q1 Q2 బై ఆర్ స్క్వేర్ నాన్న. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు Q1 Q2 రెండు ప్లస్ అయినా అనుకోండి అప్పుడు ఫోర్స్ వాల్యూ బికమ్స్ పాజిటివ్ అవుతుందన్న. సో ఎప్పుడైతే టూ చార్జెస్ పాజిటివ్ అవుతాయో అంటే ఇఫ్ Q1 ఈజ్ ఈక్వల్స్ టు Q2 ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ చార్జ్ ఉందనుకోనన్నా, సో అప్పుడు ఆటోమేటిక్గా ఫోర్స్ వాల్యూ కూడా పాజిటివ్ అవుతుందమ్మా. ఎప్పుడైతే రెండు ఛార్జీలు పాజిటివ్ అవుతాయో ఫోర్స్ కూడా పాజిటివ్ అవుతుంది. సో రెండు పాజిటివ్ చార్జెస్ ఉన్నప్పుడు రిపల్షన్ జరుగుతుంది కాబట్టి ఫోర్స్ వాల్యూ నీకు ఎప్పుడైతే ప్లస్ వస్తుందో విచ్ రిప్రజెంట్స్ రిపల్షన్ అంటాం నాన్న. అదే టూ చార్జెస్ ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అయింది అనుకోండి అప్పుడు యు గెట్ నెగిటివ్ నాన్న. సో ఇఫ్ Q1 ఈజ్ ఈక్వల్స్ టు పాజిటివ్ అండ్ Q2 ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్ మెయింటైన్ అయింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది, సో ఫోర్స్ బికమ్స్ ప్లస్ ఇంటూ మైనస్ యు గెట్ మైనస్ అవుతుంది నాన్న, అట్రాక్షన్. సో గట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో డిపెండింగ్ ఆన్ చార్జెస్ ఫోర్స్ అనేది రిపల్షన్ అవుతుందా అట్రాక్షన్ అవుతుందా, అది నేను నోట్స్ లో చాలా సార్లు చెప్పింటాను, క్లారిటీగా గుర్తుపెట్టుకో. ఎఫ్ వాల్యూ మైనస్ వచ్చిందా అట్రాక్షన్, ఎఫ్ వాల్యూ ప్లస్ వచ్చిందా రిపల్షన్. ఎందుకు సార్, ఇక్కడ ప్లస్ అంటే నథింగ్ బట్ చార్జెస్ సేమ్ సైన్ లో ఉంటాయి కాబట్టి రిపల్షన్ ఉంటుంది. అదే ఆపోజిట్ చార్జెస్ ఉన్నప్పుడు అట్రాక్షన్ ఫోర్స్ వాల్యూ నెగిటివ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోమ్మా. ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. ఇది చాలా మంది మర్చిపోతారు నాన్న, ఇది మాత్రం గుర్తుపెట్టుకో నాన్న. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి చార్జ్ ఇస్ ఎ కన్జర్వేటివ్ ఫోర్స్, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. సో ఇక్కడ కూలుమ్స్ లో ఎప్పుడు కూడా కన్జర్వేటివ్ ఫోర్స్ అంటాం. సో ఇక్కడ కూలుమ్ ఫోర్స్ ఇక్కడ రాద్దాం నాన్న. సో కూలుంబ్ ఫోర్స్ ఇస్ ఏ కన్జర్వేటివ్ ఫోర్స్ అంటారు నాన్న. సో ఈ కూలుంబ్ ఫోర్స్ ఇస్ ఏ కన్జర్వేటివ్ ఫోర్స్. కన్జర్వేటివ్ అంటే పొజిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకో నాన్న. సో పొజిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటాం. సరే చూడన్నా, సో ఇక్కడ కూలుంబ్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ ఏ కన్జర్వేటివ్ ఫోర్స్ అంటాం. కన్జర్వేటివ్ అంటే నథింగ్ బట్ పొజిషన్ మీద డిపెండ్ అవుతా ఉంటుందమ్మా. సో పొజిషన్ మీద డిపెండ్ అయ్యేది కూలుంబ్ ఫోర్స్, ఈ ఎఫ్ నే మనం కూలుంబ్ ఫోర్స్ అంటాం కదా నాన్న. సో ఈ కూలుంబ్ ఫోర్స్ ఇదే కన్జర్వేటివ్ ఫోర్స్ అంటారు నాన్న. కన్జర్వేటివ్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో పొజిషన్ మీద డిపెండ్ అయ్యే ఫోర్స్ నాన్న. సో పాత్ మీద డిపెండ్ కాదు, పొజిషన్ మీద మాత్రమే డిపెండ్ అయ్యే ఫోర్స్ కన్జర్వేటివ్ ఫోర్స్ అంటాం. ఈ కూలుంబ్ ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుంది సార్ అంటే ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. సో కూలుంబ్ ఫోర్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమ్మా, ఎఫ్ కూలుంబ్. సో కూలుంబ్ ఫోర్స్ ఆల్వేస్ యాక్ట్ along line joining the centers, act along line joining the centers nana. సో టూ చార్జెస్ మధ్య సెంటర్స్ మధ్య లైన్ జాయిన్ అయ్యే దగ్గర కూలుంబ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అట్రాక్షన్ కానివ్వండి రిపల్షన్ కానివ్వండి, సో లైట్ జాయినింగ్ అంటే లైన్ జాయినింగ్ అక్రాస్ ద సెంటర్స్ మీద మెయింటైన్ అవుతుందన్న. ఇది కంప్లీట్ గా కూలుంబ్ కోర్స్ కాన్సెప్ట్ నాన్న. ఇప్పుడు ఈ కూలుంబ్ ఫోర్స్ మీద ఇంకాస్త మనము నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తే దాన్నే మనము సింపుల్ గా నల్ పాయింట్. సో ఇదే కూలుంబ్ ఫోర్స్ ఎక్కడెక్కడ యాక్ట్ అవుతుంది అని చెప్పడానికి నల్ పాయింట్ అనాలిసిస్ నాన్న. సో నల్ పాయింట్ అనాలిసిస్. సో ఈ నల్ పాయింట్ అనాలిసిస్ ఎలా చేస్తాం సార్? సో ఇక్కడ 2 పాయింట్ చార్జెస్ ఉన్నాయమ్మా. లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ పాయింట్ చార్జ్ Q నాన్న and this is your another point charge NQ nana, but ikkada n value always greater than 1 ma, keep in mind. So ee renduti madhya distance vachesi d undanko nana, right? Abu null point ekkada untundi sir? Null point always, null point ante where the resultant force net force is equals to 0, there is no force acting at that point, so danne manam null point antaru nana. So gatti ikkada eppudaina gurtu pettuko, so null point ante always keep in mind, so net force is equals to 0. కూలుంబ్ ఫోర్స్ అక్కడ యాక్ట్ కాదు అని అర్థం, ఈక్విలిబ్రియం యాక్ట్ అవుతా ఉంది అని అర్థం. నెట్ ఫోర్స్ 0 అయిందంటే ఈక్విలిబ్రియం క్రియేట్ అవుతుంది, అంటే ఆపోజిట్ ఫోర్సెస్ ఈక్వల్ అవుతాయి అని అర్థం.
సో నెట్ ఫోర్స్ 0 అయిందంటే ఆపోజిట్ ఫోర్సెస్ ఈక్వలిబ్రియం మెయింటైన్ అవుతా ఉంది. సో ఆ పాయింట్ దగ్గర ఎటువంటి ఫోర్స్ డెవలప్ కాదు అని అర్థం నాన్న. సో ఈ టూ చార్జెస్ మధ్య డిస్టెన్స్ డి ఉంది. మళ్ళీ నల్ పాయింట్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది సార్ అంటే ఆల్వేస్ నియరెస్ట్ చార్జ్ అంటాం, స్మాలెస్ట్ చార్జ్ అంటాం నాన్న. ఎక్కడైతే స్మాల్ చార్జ్ ఉంటుందో అక్కడ నల్ పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది నాన్న. సో కాబట్టి ఇక్కడ సింపుల్ గా రాయొచ్చు. సో నల్ పాయింట్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది సార్ అంటే నియర్ స్మాలర్ చార్జ్ అంటాం. సో ఎక్కడైతే స్మాలర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ చార్జ్ ఉంటుందో ఆ స్మాలర్ చార్జ్ దగ్గర ఈ నల్ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది నాన్న. సరే సార్, ఆ నల్ పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉంది సార్ అని మీరు అడిగారు అనుకోండి. సపోజ్ ఆ నల్ పాయింట్ డిస్టెన్స్ నేను సింపుల్ గా ఎక్స్ డిస్టెన్స్ అన్నాం అనుకోనా. సో నల్ పాయింట్ ఎక్స్ డిస్టెన్స్ లో మీకు డెవలప్ అయింది అనుకోండి, అప్పుడు రిమైనింగ్ డిస్టెన్స్ ఈస్ డి మైనస్ ఎక్స్ నాన్న. సో అప్పుడు రెండు లైక్ చార్జెస్ ఉన్నప్పుడు నల్ పాయింట్ డిస్టెన్స్ ఏమవుతుంది సార్ అంటే లైక్ చార్జెస్ ఉన్నప్పుడు నాన్న, లైక్ చార్జెస్ లేదా సేమ్ చార్జెస్ అని అర్థం నాన్న. సో లైక్ చార్జెస్ సేమ్ సైన్ చార్జెస్ ఉన్నప్పుడు నల్ పాయింట్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది సార్? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డి బై √n + 1 అంటామా. సో కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. లైక్ చార్జెస్ ఆర్ సేమ్ చార్జెస్ నాన్న. అలా కాకుండా అన్లైక్ చార్జెస్ ఉన్నాయనుకోండి మీ దగ్గర, అంటే సార్ నథింగ్ బట్ టూ చార్జెస్ హ్యావింగ్ డిఫరెంట్ సైన్ నాన్న. సో దిస్ ఈస్ క్యూ, దిస్ ఈజ్ NQ, బట్ ఆపోజిట్ సైన్ ఉండాలి నాన్న. సో ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, బట్ n వాల్యూ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1. ఇక్కడ సపరేషన్ డిస్టెన్స్ విల్ బి డి అని చెప్తాం నాన్న రెండిటి మధ్య. అండ్ స్మాలర్ మ్యాగ్నిట్యూడ్ దగ్గర మాత్రమే నీకు నల్ పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది. NQ అంటే సో ఇక్కడ క్యూ వాల్యూ డోంట్ టేక్ సైన్, magnitude only how to take, that is null point. ఎంత డిస్టెన్స్ లో క్రియేట్ అవుతుంది సార్? ఎక్స్. అప్పుడు ఆపోజిట్ చార్జెస్ ఉన్నప్పుడు నల్ పాయింట్ ఫార్ములా ఏమవుతుంది సార్? ఆపోజిట్ ఆర్ అన్లైక్ చార్జెస్ తీసుకున్నప్పుడు నాన్న. సో ఆపోజిట్ ఆర్ అన్లైక్ చార్జెస్ తీసుకున్నప్పుడు సో ఆ నల్ పాయింట్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది సార్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డి బై √n - 1. గుర్తుపెట్టుకోండి అమ్మా. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ రిగార్డింగ్ టు నల్ పాయింట్ నాన్న. సిమిలర్లీ నెక్స్ట్ వచ్చేసి నాన్న తర్వాత ఇక్కడ ఇదే కూలుమ్స్ లో అప్లై చేసి ఇంకో కాన్సెప్ట్ తీసుకుంటాం నాన్న. ఫోర్స్ బిట్వీన్ పాయింట్ చార్జ్ అండ్ రాడ్. పాయింట్ చార్జ్ ఉంటే చాలు కూలుమ్స్ లోకి వెళ్ళిపోవచ్చు నాన్న హ్యాపీగా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ అమ్మా, ఫోర్స్ బిట్వీన్ పాయింట్ చార్జ్ అండ్ రాడ్. సో ఫోర్స్ బిట్వీన్ పాయింట్ చార్జ్ అండ్ రాడ్ నాన్న. సో ఫోర్స్ బిట్వీన్ పాయింట్ చార్జ్ అండ్ రాడ్ అంటే దీనికి ఒక ప్రాబ్లమ్ బేస్డ్ కాన్సెప్ట్ మనం నోట్స్ లో చెప్పింటాం నాన్న. సో మీ దగ్గర ఒక రాడ్ ఉంది నాన్న, అది పాజిటివ్ చార్జ్ కావచ్చు, నెగిటివ్ చార్జ్ కావచ్చు, డోంట్ వరీ. సో ఇప్పుడు సపోజ్ నీ దగ్గర ఒక రాడ్ ఉంది నాన్న హ్యావింగ్ పాజిటివ్ చార్జ్. సో దీని దగ్గర ఒక రాడ్ ఉంది హ్యావింగ్ పాజిటివ్ చార్జ్ రాడ్. సో దీన్ని ఎక్స్టెండెడ్ చార్జ్ అంటాం. ఎక్స్టెండెడ్ చార్జ్ కి కూలుమ్స్ లో అప్లై కాదు. సో దీన్ని టోటల్ చార్జ్ అంటాం, నథింగ్ బట్ క్యాపిటల్ క్యూ. ఇక్కడ ఒక పాయింట్ చార్జ్ తీసుకుంటాం నాన్న అట్ ఏ డిస్టెన్స్ డి. ఈ ఎక్స్టెండెడ్ చార్జ్ నుండి డి అనే డిస్టెన్స్ లో ఒక పాయింట్ చార్జ్ తీసుకుంటాం, స్మాల్ లెటర్ క్యూ డి అనే డిస్టెన్స్ లో. ఇప్పుడు వాట్ ఈస్ ద ఫోర్స్ బిట్వీన్ దెమ్ అంటాడు. సో ఈ రాడ్ యొక్క లెంత్ వచ్చేసి ఎల్ అనుకోండి. సో దీని ఒక టోటల్ చార్జ్ వచ్చేసి క్యూ అనుకోండి, రైట్. సో ఇక్కడ రాడ్ యొక్క లెంత్ వచ్చేసి ఎల్ నాన్న. సో రాడ్ యొక్క లెంత్ వచ్చేసి ఎల్ ఉందమ్మా. ఓకే. సో అందుకే అక్కడ ఎప్పుడైతే ఎక్స్టెండెడ్ చార్జ్ తీసుకుంటారనుకోండి, దీన్నే మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఎక్స్టెండెడ్ చార్జ్ అంటాం. సో ఎప్పుడైతే చార్జ్ అనేది ఎక్స్టెండెడ్ అయిందో యూ హ్యావ్ టు గో ఫర్ ఇంటిగ్రేషన్, అంటే స్మాల్ ఎలిమెంట్ తీసుకొని, రైట్. సో అప్పుడు ఇక్కడ స్మాల్ మాస్ స్మాల్ లెంత్ టేకప్ చేసి ఎక్స్ డిఎక్స్ ప్యాటర్న్ లో మనం అక్కడ నోట్స్ లో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం. సో ఆ ఎక్స్టెండెడ్ చార్జ్ స్మాల్ ఎలిమెంటల్ మాస్ బేస్ చేసుకొని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం నాన్న. సో ఎక్స్టెండెడ్ చార్జ్ స్మాల్ ఎలిమెంట్ బేస్ చేసుకొని అప్పుడు ఈ స్మాల్ ఎలిమెంట్ పాయింట్ చార్జ్ లాగా అపియర్ అవుతుందమ్మా. ఇక్కడ ఆల్రెడీ పాయింట్ చార్జ్ ఉంది, అప్పుడు ఈ రెండింటి మధ్య మనం కూలమ్స్ లో అప్లై చేస్తాం. లిమిట్స్ కూడా తీసుకుంటాం 0 to d+L అండ్ d to d+L అని లిమిట్స్ కూడా తీసుకొని మనం అక్కడ ఫోర్స్ ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం నాన్న. ఏం ఆ ఫోర్స్ ఈక్వేషన్ అంటే F = K 1/4πε0 కూలమ్స్ కాన్స్టెంట్. సో క్యాపిటల్ Q స్మాల్ q బై d ఇంటూ d+L అని రాస్తాం నాన్న. సో దిస్ ఈజ్ యువర్ ఫోర్స్ బిట్వీన్ పాయింట్ చార్జ్ అండ్ ఎక్స్టెండెడ్ రాడ్ అంటాం నాన్న. కీప్ ఇన్ మైండ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇదే కాన్సెప్టే ఇంకో రకం కూడా చెప్పింటాం నాన్న. నెక్స్ట్ వచ్చేసి ఫోర్స్ బిట్వీన్ రింగ్ అండ్ పాయింట్ చార్జ్. ఫోర్స్ బిట్వీన్ రింగ్ అండ్ పాయింట్ చార్జ్. సో పాయింట్ చార్జ్ కి రింగ్ కి మధ్య ఫోర్స్ ఎంత ఉంటుంది సార్ అని అడిగారు అనుకోండి. సో పాయింట్ చార్జ్ కి రింగ్ కి మధ్య ఫోర్స్ నాన్న.
సో దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్? సో మీ దగ్గర ఒక రింగ్ ఉంది, ఒక పాయింట్ చార్జ్ ఉంది, అప్పుడు వాట్ టు గెట్ నానా? సో ఇక్కడ ఒక రింగ్ తీసుకుంటాం. లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ రింగ్. సో హ్యావింగ్ రేడియస్ క్యాపిటల్ ఆర్. సో ఇక్కడ ఎక్స్టెండెడ్ చార్జ్ నాన్న క్యాపిటల్ క్యూ. రింగ్ మొత్తం ఎక్స్టెండెడ్ చార్జ్ ఉంది. దీన్ని మనం మ్యాంటిజం లో కూడా చెప్పింటాం నాన్న. సో నథింగ్ బట్ రింగ్ షేప్డ్, సర్క్యులర్ షేప్డ్ కాయిల్ అని. సో అదే ఇక్కడ నాన్న. అట్ ద డయామీటర్ ఇక్కడ ఒక అలాంగ్ ద డిస్టెన్స్, సో అలాంగ్ ద డిస్టెన్స్ ఎక్స్ ఇక్కడ ఒక పాయింట్ చార్జ్ ప్లేస్ చేస్తాం నాన్న, ప్లస్ క్యూ, రైట్? సో ప్లస్ క్యూ ప్లేస్ చేస్తాం. సో అప్పుడు ఈ రెండింటి మధ్య, సో దీంట్లో ఒక స్మాల్ ఎలిమెంట్ టేకప్ చేస్తాం. సేమ్ ప్యాటర్న్ అన్న ఇక్కడ కూడా ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకుంటాం. సో స్మాల్ ఎలిమెంట్ ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ స్మాల్ ఎలిమెంట్ బేస్ చేసుకొని ఆ స్మాల్ ఎలిమెంట్ ని పాయింట్ చార్జ్ కింద మనం తీసుకుంటాం. ఈ రెండింటి మధ్య ఫోర్స్ కనుక్కుంటాం. ఇదే కాన్సెప్ట్ మనం నోట్స్ లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే సార్, సో ఇదే కాన్సెప్ట్ ఏనా మనం నోట్స్ లో ఇలా ప్లాన్ చేసి ఉంటాం నాన్న. సో 2 పాయింట్ చార్జెస్ ఉంటాయి నాన్న. సో దిస్ ఈజ్ యువర్ క్యూ, దిస్ ఈజ్ యువర్ క్యూ, విచ్ ఆర్ సపరేటెడ్ బై డిస్టెన్స్ డి నాన్న, రైట్? సో ఈ రెండింటి మధ్య డి అనే డిస్టెన్స్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ లో Q0 అనే ఒక పాయింట్ చార్జ్ ని ప్లేస్ చేసి ఉంటాం నాన్న. ఇది నోట్స్ లో చెప్పింటాం. సో పాయింట్ చార్జ్ Q0 ఎక్స్ డిస్టెన్స్ లో ప్లేస్ చేసి ఉంటాం నాన్న. సో ఇదే ప్రాబ్లం ఇక్కడ ఇలా అచీవ్ అవుతుంది నాన్న. సో ఇది సర్క్యులర్ నాన్న, అంటే ఇక్కడ నథింగ్ బట్ ఇక్కడ సర్కిల్, ఇది రింగ్ అంతేరా, ఇంకేం లేదు నాన్న. ఇది రింగ్ అని తీసుకుంటాం అంతే. ఇంకొకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయ వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్. సో ఇక్కడ మనం ఎలా సాల్వ్ చేస్తున్నాం చూడన్నా. సో ఫస్ట్ ఇక్కడ రింగ్ పాయింట్ చార్జ్ ని మనం ఇక్కడ నోట్స్ లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం సార్ అంటే, ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. సో 2 పాయింట్ చార్జెస్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఎక్స్ దగ్గర Q0, అక్కడ ఫోర్స్ ఎంత అని చెప్పింటాం. అప్పుడు ఇక్కడ కూలుంబ్ ఫోర్స్, అన్ని పాయింట్ చార్జెస్ కదా, కూలుంబ్ ఫోర్స్ తీసుకుంటాం. ఈ రెండు రిపల్షన్, ఈ రెండు రిపల్షన్, అప్పుడు పైథాగరస్ థీరం అప్లై చేసి ఉంటాము, గుర్తుందా? కాస్ట్ ఇటా కనుక్కొని అప్పుడు ఫోర్స్ వాల్యూ తీసుకుంటాం నాన్న. సో ఇదే కాన్సెప్టే ఇక్కడ రింగ్ పాయింట్ చార్జ్ అని ఇస్తాడంతే. సో అంతా ఒకటే నాన్న. బట్ ఇక్కడ దీనికి ఎలా నీకు గుర్తుండాలి సార్ అంటే, ఇక్కడ రింగ్ పాయింట్ చార్జ్ కదా, దాన్ని ఇక్కడ రింగ్ వేసుకోమ్మా. ఇక్కడ రింగ్ వేసుకున్నారనుకోండి, అప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ రింగ్ కి ఎక్స్ డిస్టెన్స్ లో Q0 ఉంటుంది. ఇదే కొద్దిగా హారిజాంటల్ గా మెయింటైన్ అవుతుంది. అంటే ఈ రింగే ఇక్కడ క్రియేట్ అవుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రింగ్ ఇక్కడ ఉంది కదా, ఆ రింగ్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం అంతే, ఇంకేం లేదన్న, గుర్తుపెట్టుకో. రైట్, సరే. ఇప్పుడు ఇక్కడ ఫోర్స్ వాల్యూ ఎంత ఉంటుంది సార్ అంటే గుర్తుపెట్టుకోమా, F ఈజ్ ఈక్వల్స్ టు K క్యాపిటల్ Q స్మాల్ q x బై, ఇది ఆల్రెడీ రాసాం, ప్రూవ్ చేసాం నోట్స్ లో. సో R² ప్లస్ x² హోల్ పవర్ 3/2 గుర్తుపెట్టుకోమ్మా. సో ఇది రింగ్ పాయింట్ చార్జ్. సో ఇక్కడ చూడమ్మా, 2 పాయింట్ చార్జెస్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ లో Q0. సో ఆ రెండు చార్జీలు రింగ్ ఫామ్ లో ఉన్నాయనుకోండి, అప్పుడు Q0. సో రింగ్ పాయింట్ చార్జ్ సేమ్ ప్యాటర్న్. సో అప్పుడు ఫోర్స్ వాల్యూ ఎంత అంటే K క్యాపిటల్ Q స్మాల్ q x బై R² ప్లస్ x² హోల్ పవర్ 3/2 అని చెప్తాం నాన్న. సింపుల్. ఒకవేళ ఈ రెండిటి మధ్య ఫోర్స్ మాక్సిమం గనక అయితే గుర్తుపెట్టుకోనా, సో ఫోర్స్ బికమ్ మాక్సిమం, ఫోర్స్ మాక్సిమం ఆర్ మినిమం అట్ వాట్ డిస్టెన్స్ అని ఒక ప్రాబ్లం బేస్డ్ కాన్సెప్ట్ చెప్పింటాం నాన్న. సో ఫోర్స్ మాక్సిమం ఆర్ మినిమం ఏ డిస్టెన్స్ లో క్రియేట్ అవుతుంది సార్? సింపుల్ నాన్న, x ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ R క్యాపిటల్ R రేడియస్ కాబట్టి R/√2, అక్కడ D/√2 అని రాసిండొచ్చు మేబీ నోట్స్ లో, బట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇదేనా. సో R/√2 అంటాం. సో అప్పుడు బేసింగ్ ఆన్ దిస్ రింగ్, సో ఇక్కడ రింగ్ బేస్ చేసుకుంటే రైట్, సో R/2 అన్నప్పుడు సో మీకు గ్రాఫ్ ఇలా క్రియేట్ అవుతుంది అన్న, లైక్ దిస్. ఇలా డెవలప్ అవుతుంది. సో ఇది మైనస్ R/√2 నాన్న, ఇక్కడ ప్లస్ R/√2 నాన్న. సో మైనస్ R/√2 ప్లస్ R/√2, ఇలా ప్లస్ ఆర్ మైనస్ R/2 దగ్గర ఫోర్స్ బికమ్స్ మాక్సిమం అట్ వాట్ డిస్టెన్స్ అని అడిగితే ప్లస్ ఆర్ మైనస్ R/√2 అని చెప్తాం నాన్న, గుర్తుపెట్టుకో. దీన్ని బేస్ చేసుకొని వాడు ఇంకాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టేకి ఏమైనా స్కోప్ ఉందంటే ఒక్కటి ఉంది నాన్న, ఏమి జాగ్రత్త చూడన్న, ఇదే ఫార్ములాని డిఫరెంట్ గా ప్లాన్ చేస్తాను. సపోజ్ ఇప్పుడు స్మాల్ క్యూని ఎలక్ట్రాన్ అనుకుంటాడు నాన్న, స్మాల్ క్యూ ఈజ్ ఎలక్ట్రాన్ అంటాడు, ఓకే, ఎక్స్ ఈజ్ స్మాల్ అంటాడు రా, ఎక్స్ డిస్టెన్స్ వెరీ స్మాల్. అప్పుడు ఏం ప్లాన్ చేయొచ్చు వాడు? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఇదే ఈక్వేషన్ లో జాగ్రత్త గుర్తుపెట్టుకో ఈక్వేషన్. సో ఇదే ఈక్వేషన్ లో F ఈజ్ ఈక్వల్స్ టు K క్యాపిటల్ Q స్మాల్ q x బై R² ప్లస్ x² హోల్ పవర్ 3/2 నాన్న. ఇందులో స్మాల్ q రిప్రజెంట్స్ ఎలక్ట్రాన్ అని చెప్పి ఎక్స్ డిస్టెన్స్ వెరీ స్మాల్ అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఫోర్స్ ఏమవుతుంది?
అప్పుడు ఈ ఫోర్స్ వాల్యూని వాడు ఎలా ట్యూన్ చేయొచ్చు. సపోజ్ అక్కడ పాయింట్ చార్జ్ బదులు ఎలక్ట్రాన్ ఇస్తాను నాన్న, వేర్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద రింగ్, వేర్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఎక్స్టెండెడ్ చార్జ్ విల్ బి వెరీ స్మాల్ అని చెప్పాడు అనుకోండి, అప్పుడు ఈ ఫోర్స్ ఫార్ములా ఏం డెవలప్ అవుతుంది సార్ అంటే, జాగ్రత్త గుర్తుపెట్టుకోమా, F ఇజ్ ఈక్వల్స్ టు K క్యాపిటల్ Q స్మాల్ q, x వెరీ స్మాల్ కదా, డినామినేటర్ లో x చాలా తక్కువ కాబట్టి x విల్ బి నెగ్లెక్టెడ్. అప్పుడు ఏమవుతుంది, r² హోల్ పవర్ 3/2, 2 గెట్ క్యాన్సిల్, r³ అవుతుంది. గుర్తుపెట్టుకోమ్మా. సో F ఇజ్ ఈక్వల్స్ టు K క్యాపిటల్ Q స్మాల్ q x/r³. కీప్ ఇన్ మైండ్. సో ఇక్కడ F అంటే నథింగ్ బట్ SHM కూడా చేస్తుంది కాబట్టి ఇక్కడ సింపుల్ హార్మోనిక్ మోషన్. సో దాన్ని బట్టి ఇక్కడ మనం సింపుల్ గా సెంట్రిపిటల్ ఫోర్స్ ఫార్ములా కూడా అప్లై చేసి దీన్ని రాయొచ్చు నాన్న. సో mx ఒమేగా², mr ఒమేగా² అంటారు నాన్న. సెంట్రిపిటల్ ఫోర్స్ mv²/r, v అంటే r ఒమేగా. సో కాబట్టి mx ఒమేగా². కాల్చిన ఒకవేళ నాకు అది గుర్తులేదు సార్ అంటే రాసుకోండి. సో సెంట్రిపిటల్ ఫోర్స్ ఫార్ములా, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఫార్ములా F ఇజ్ ఈక్వల్స్ టు mv²/r నాన్న. ఇందులో v ప్లేస్ లో r ఒమేగా సబ్స్టిట్యూట్ చేస్తారనుకో, లీనియర్ వెలాసిటీ యాంగులర్ వెలాసిటీ రిలేషన్. సో అప్పుడు F ఇజ్ ఈక్వల్స్ టు m ఇంటూ v² అంటే r² ఒమేగా²/r అవుతుంది నాన్న. అప్పుడు నథింగ్ బట్ mr ఒమేగా² అవుతుంది అన్న. ఆ r బదులుకి డిస్టెన్స్ x ఉంది నాన్న కాబట్టి mx ఒమేగా² అవుతుంది. సో అప్పుడు mx ఒమేగా² ఇజ్ ఈక్వల్స్ టు K క్యాపిటల్ Q స్మాల్ q x/r³. కాల్సిన ఇక్కడ x ని ఎలిమినేట్ చేయొచ్చు, దట్ ఈస్ యువర్ కాన్సెప్ట్. బట్ నేను సింపుల్ చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సింపుల్ గా దీన్ని ఇంకాస్త ఇబ్బంది పెట్టచ్చు మిమ్మల్ని అంటే అప్పుడు ఏం రాయొచ్చు, ఒమేగాలోకి మార్చచ్చు, టైం పీరియడ్ అడగచ్చు. ఒమేగా ఇజ్ ఈక్వల్స్ టు 2π/t ఇజ్ ఈక్వల్స్ టు √K క్యాపిటల్ Q స్మాల్ q/mr³. సింపుల్ అన్న. ఇక్కడ x క్యాన్సిల్ అవుతుందా, x క్యాన్సిల్ అయినప్పుడు m ఈ పక్క పంపిస్తానన్న, స్క్వేర్ ఆపకపోతే రూట్, అంతే. ఇంకేం నేను కొత్త క్రియేట్ చేయలేదు. x క్యాన్సిల్ చేస్తున్నాను, ఇక్కడ m ని ఈ పక్క పంపిస్తున్నాను, అప్పుడు స్క్వేర్ ఆపకపోతే రూట్ K క్యాపిటల్ Q స్మాల్ q/mr³ ఉంటుంది, అంతే. ఈ ఒమేగానే మనం టైం పీరియడ్ లో రాస్తే 2π/t అంటాం నాన్న. సింపుల్, గుర్తుపెట్టుకో. సో ఇది కూలుంబ్స్ లా మీద మనము ఎక్కువగా యూస్ చేసేది నాన్న. ఇది కూలుంబ్స్ లా మీద ఎక్కువగా మనము వాడేది రింగ్ పాయింట్ చార్జ్, రాడ్ పాయింట్ చార్జ్. దీని మీద ఒకవేళ వాడు రింగ్ పాయింట్ చార్జ్ బేస్ చేసుకోవాలి, రెండు పాయింట్ చార్జ్లు పర్పెండిక్యులర్ బైసెక్టర్ లో ఇంకో పాయింట్ చార్జ్ ఇచ్చి కూడా తీసుకుంటే సేమ్ ఫార్ములా. బట్ దీని వాడు ఎలా ట్యూన్ చేయొచ్చు సార్, అక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది, అటు స్మాల్ డిస్టెన్స్ ఎక్స్టెండెడ్ చార్జ్ అని చెప్తాడు, అప్పుడు మీరు ఈ ఫార్ములాలోకి ఎంటర్ కావాలి. టైం పీరియడ్ అడిగితే ఈ ఫార్ములా రాయాలి. సెంట్రిపిటల్ ఫోర్స్ ఆర్ SHM కండిషన్ అంటే ఈ ఫార్ములా, అందుకే SHM అనే చిన్న లింక్ ఇచ్చాను ఇక్కడ. సో SHM కండిషన్ లో కూడా ఈ ఫార్ములా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అమ్మ. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్, దాన్నే మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఈ బార్ అంటాం నాన్న. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బేస్ చేసుకొని ఏం చెప్పచ్చు సార్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమ్మా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏం చెప్తారు, బేసిక్ కాన్సెప్ట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏం చెప్తారు, ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్, అంతే కదా, ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ పర్ యూనిట్ చార్జ్ అంటామమ్మా. లేదా ఇంకా సింపుల్ గా ఏం చెప్పచ్చు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఇట్ ఈజ్ ఏ 3D స్పేస్ అంటాం, అంతే కదా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఇట్ ఈజ్ ఏ 3D స్పేస్ అంటాం. సో ఈ 3D స్పేస్ ఏం చేస్తాం సార్ అంటే, ఫోర్స్ యాక్ట్ ఆన్ పాయింట్ చార్జ్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఫోర్స్ యాక్టింగ్ ఆన్ చార్జ్, దాన్ని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. సో ఇది ఎలా డెవలప్ అవుతుంది, ఫస్ట్ ఒక పాయింట్ చార్జ్ ఉంటుంది మీ దగ్గర, దాన్ని క్యాపిటల్ Q, దాన్ని సోర్స్ చార్జ్ అంటాం, మీకు గుర్తుందో లేదో. ఆ సోర్స్ చార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంతైతే ఉందో దాని చుట్టూ ఒక 3D స్పేస్ క్రియేట్ అవుతుంది. ఆ 3D స్పేస్ లో వేరే చార్జ్ ఏది క్రియేట్ అయినా అది కంపల్సరిగా అట్రాక్షన్ కానీ రిపల్షన్ కానీ పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉంటుంది. సో ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ పాయింట్ చార్జ్, టెస్ట్ చార్జ్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇప్పుడు నేను ఒక టెస్ట్ చార్జ్ ని ఇక్కడ లోపల పంపించాను అనుకోండి, దాన్ని మనం Q0, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ టెస్ట్ చార్జ్. అప్పుడు ఇక్కడ ఫోర్స్ ఎంత ఎక్స్పీరియన్స్ అవుతుంది టెస్ట్ చార్జ్, లేదా ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది క్యాపిటల్ Q స్మాల్ q మీద ఎంత ఫోర్స్ డెవలప్ చేస్తా ఉందో చెప్పే కాన్సెప్టే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం నాన్న. సో అటు ఎలక్ట్రిక్ ఫీల్డ్ బేసిక్ ఫార్ములా ఏం రాస్తాం, E ఈజ్ ఈక్వల్స్ టు F/Q0 అంటాం, లేదా E ఈజ్ ఈక్వల్స్ టు F/Q అంటాం. ఆ ఫోర్స్ ఎవరు అప్లై చేస్తున్నారు సార్, సోర్స్ చార్జ్. ఎవరి మీద సార్, టెస్ట్ చార్జ్. గుర్తుపెట్టుకోమ్మా. సో E ఈజ్ ఈక్వల్స్ టు F/Q0 అంటాం, లేదా E ఈజ్ ఈక్వల్స్ టు F/Q అంటాం. సో యూనిట్స్ వచ్చేసి న్యూటన్ పర్ కూలుంబ్ అంటాం. సో డైమెన్షన్ ఫార్ములా ml, రైట్, ml T⁻³ A⁻⁻1. సో ml T⁻³ A⁻⁻1. ఫోర్స్ అంటే ml T⁻² నానా బై 18 నానా.
చార్జ్. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వస్తుంది ml(T⁻⁻3) రైట్, a⁻(-1) అన్న గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ బేస్ చేసుకొని మనం ఏం చెప్పొచ్చు సార్ అంటే, జాగ్రత్త చూడన్న, చార్జెస్ ఇన్ ఫీల్డ్. సో చార్జెస్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, రైట్. సో ఈ చార్జెస్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తాయి, ఇది బేసిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ థీమ్ నాన్న. సో దీన్ని బేస్ చేసుకొని నువ్వు ఇంకా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని కూలుంబ్ ఫోర్స్ కూడా నువ్వు ప్లాన్ చేసి రాయొచ్చు. అది కూడా రాస్తారంటే రాసేసుకోండి ఒక పక్క. సో ఇప్పుడు చూడన్న, E = F/Q0 కదా. సో 1/Q0 ఇంటూ రైట్ ఎఫ్ అంటే కూలుంబ్ ఫోర్స్ నాన్న. అప్పుడు సింపుల్ గా ఏం రాయొచ్చు, E = 1/Q0 ఇంటూ ఈ రెండు ఛార్జీల మధ్య కూలుంబ్ ఫోర్స్ యాక్ట్ అయితే ఫార్ములా Q. సో అప్పుడు ఏం రాయొచ్చు అంటే Q0 బై ఈ రెండు మధ్య డిస్టెన్స్ r² ఉంది అనుకోండి, అప్పుడు Q0 గెట్ క్యాన్సిల్డ్ అవుట్. అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా దీన్ని ఇంటెన్సిటీ అంటాం. E = K, సారీ మా, సో KQ/r² ఉంటుంది. K అంటే కూలుంబ్ కాన్స్టెంట్. సో ఎఫ్ అంటే Q/r² కదా. సో ఇక్కడ K బయట పెట్టేసాను అన్న. సో కాబట్టి Q0 గెట్ క్యాన్సిల్డ్ అవుట్. అప్పుడు E = KQ/r². ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ కూలుంబ్స్ లా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా రెండు రకాలుగా రాయొచ్చు నాన్న. ఒకటి F/Q0, ఇంకోటి KQ/r². దీని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అని కూడా రాయొచ్చు. సరే, నెక్స్ట్ చార్జెస్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా రాయొచ్చు సార్ చూడన్న. చార్జెస్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఎప్పుడైనా నీ దగ్గర ఒక ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది అనుకోనా. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఆల్వేస్ టేకన్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగటివ్, అది మీకు తెలిసిండేది. అది కావాల్సిన మళ్ళీ ప్రాపర్టీస్ లో చెప్తాను. బట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంది అనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇందులో ఒక పాజిటివ్ ఛార్జ్ నేను ప్లేస్ చేశాను అనుకోనా. సో ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఒక పాజిటివ్ ఛార్జ్ ప్లేస్ చేశానో, దెన్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఛార్జ్ విల్ బి అలాంగ్ ద ఫీల్డ్ డైరెక్షన్ అంటాం నాన్న. సో ఆ ఫోర్స్ ఎంత అంటే E = F/Q కదా. F/T తీస్తే QE. సో కాబట్టి F = ఇక్కడ Q ఉంది కాబట్టి QE అనే ఫోర్స్ యాక్టింగ్ అలాంగ్ ద ఫీల్డ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుందమ్మా. దీన్ని బేస్ చేసుకొని నువ్వు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా క్రియేట్ చేయొచ్చమ్మా. F ma కదా. సో A = QE/m గుర్తుపెట్టుకోనా. సో వాట్ ఈజ్ యువర్ యాక్సిలరేషన్ ఆఫ్ చార్జ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే QE/m అని రాయొచ్చు. సో ఎప్పుడైతే ఒక ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఒక పాజిటివ్ చార్జ్ ని ప్లేస్ చేస్తామో, దెన్ వాట్ హ్యాపెన్స్ మీన్స్ ఆ చార్జ్ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ అలాంగ్ ద ఫీల్డ్ డైరెక్షన్ క్రియేట్ అవుతుందమ్మా. ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అదే నెగిటివ్ చార్జ్ అని ప్లేస్ చేస్తారనుకోండి నాన్న. సో ఇప్పుడు మీ దగ్గర ఒక ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందమ్మా. లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. నౌ ఐ ఆమ్ ప్లేసింగ్ నెగిటివ్ చార్జ్ హియర్. సో -Q చార్జ్ నేను ప్లేస్ చేశాను అనుకోండి, దెన్ ఫోర్స్ యాక్టింగ్ బై దట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆన్ దిస్ నెగిటివ్ చార్జ్ విల్ బి ఆపోజిట్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ అంటాం. సో నథింగ్ బట్ F = QE అని రాస్తాం నాన్న. సో నెగిటివ్ చార్జ్ ఉంటే ఆపోజిట్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, పాజిటివ్ చార్జ్ అంటే అలాంగ్ ద ఫీల్డ్ డైరెక్షన్. ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. సో అప్పుడు ఇక్కడ సేమ్ కాన్సెప్ట్ నాన్న, యాక్సిలరేషన్ A = QE/m యు గెట్ నాన్న. A = QE/m. నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకొని మనము సో సింపుల్ పెండులం థియరీని మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చు నాన్న. సో సింపుల్ పెండులం కాన్సెప్ట్స్ ని ఇక్కడ అప్లై చేశారనుకోండి, సో అప్పుడు ఎలా క్రియేట్ అవుతుంది చూడన్న. సో సింపుల్ పెండులం థియరీస్ ని ఇక్కడ అప్లై చేస్తే, సపోజ్ ఇక్కడ నీ దగ్గర ఒక సింపుల్ పెండులం ఉంది నాన్న, వేర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ యాక్టింగ్ డౌన్వర్డ్, రైట్. ఇక్కడ నీ దగ్గర ఒక పాజిటివ్ చార్జ్ ఉంది అనుకోనా. సో ఎప్పుడైతే నీ దగ్గర పాజిటివ్ చార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, సో పాజిటివ్ చార్జ్ ఉన్నప్పుడు ఫోర్స్ ఆల్వేస్ యాక్ట్ అలాంగ్ ద ఫీల్డ్ డైరెక్షన్, అంతే కదా. సో ఫోర్స్ ఎప్పుడు కూడా ఫీల్డ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది. అప్పుడు టైం పీరియడ్ ఫార్ములా ఏం చెప్తారు సార్, T = 2π√L/g కదా. సో T = 2π√L/, ఇక్కడ నాన్న గ్రావిటీ గ్రౌండ్వర్డ్ ఉంటుందన్న G ప్లస్ ఇక్కడ ఫోర్స్ డౌన్వర్డ్ కాబట్టి ఫోర్స్ అంటే MA, యాక్సిలరేషన్ QE/m. సో సింపుల్ నాన్న. సో T = 2π√L/g. G కాస్త ఇక్కడ వెయిట్ వచ్చేసి డౌన్వర్డే, ఫోర్స్ అంటే యాక్సిలరేషన్ QE/m. సో ఇక్కడ G ఇక్కడ A రెండు సేమ్ డైరెక్షన్ కాబట్టి సో నథింగ్ బట్ G + QE/m అని రాస్తాం నాన్న. అదే నువ్వు సింపుల్ పెండులం ఇంకో ప్యాటర్న్ లో ఇచ్చాడు అనుకోండి నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ యువర్ సింపుల్ పెండులం, రైట్. సో ఇక్కడ నీ దగ్గర నెగిటివ్ చార్జ్ క్రియేట్ అవుతుంది నాన్న, వేర్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ యాక్టింగ్ డౌన్వర్డ్స్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది, మీ దగ్గర నెగిటివ్ చార్జ్ ఉంది. అప్పుడు ఫోర్స్ ఎక్కడ యాక్ట్ అవుతుంది, ఆపోజిట్ టు ద ఫీల్డ్ డైరెక్షన్, అంటే యాక్సిలరేషన్ QE/m అనేది అప్వర్డ్ నాన్న, గ్రావిటీ డౌన్వర్డ్ నాన్న. అప్పుడు టైం పీరియడ్ ఫార్ములా ఏమవుతుంది, T = 2π√L/g - QE/m గుర్తుపెట్టుకోనా. సో T = 2π√L/g -
QE by M. సింపుల్ నాన్న. ఇప్పుడు అలా కాదు సార్, ఒకవేళ సర్టెన్ యాంగిల్లో ఉంటే సార్ వాడు ఎలాగన్నా అడగచ్చు నాన్న. సో సర్టెన్ యాంగిల్తో మెయింటైన్ అయితే సార్ అప్పుడు ఏం చెప్తారు? సపోజ్ దిస్ ఈజ్ యువర్ సింపుల్ పెండులం, రైట్? సో ఇప్పుడు ఇది మామూలుగా వర్టికల్ నాన్న, పెండులం ఇలా ఉంది నాన్న, సర్టెన్ యాంగిల్ టీటా, అప్పుడు ఏం క్రియేట్ అవుతుంది సార్? సో అప్పుడు ఇక్కడ ఫోర్సెస్ తీసుకుంటే నాన్న, సో ఇక్కడ వచ్చేసి వెయిట్ నాన్న జీ, ఇక్కడ వచ్చేసి యాక్సిలరేషన్ నాన్న, ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది అనుకో. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ లో ఉంటుందో పాజిటివ్ చార్జ్ ఐఎమ్ టేకింగ్, సో ఫోర్స్ కూడా ఆ డైరెక్షన్ లో ఉంటుంది. ఇక్కడ ఫోర్స్ అంటే నథింగ్ బట్ సో యాక్సిలరేషన్ QE, కాబట్టి QE by M ఉంటుంది నాన్న. ఇక్కడ నథింగ్ బట్ యాక్సిలరేషన్ ఐఎమ్ టేకింగ్. సో ఇక్కడ యాక్సిలరేషన్ తీసుకుంటానా, పాజిటివ్ చార్జ్ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్, యాక్సిలరేషన్ డైరెక్షన్ సేమ్ ఉంటుందన్న, QE by M. సో ఇప్పుడు ఇక్కడ లాజిక్ ఒకే పాయింట్ దగ్గర 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి కాబట్టి రిజల్టెంట్ ఆల్వేస్ యాక్ట్ అట్ ద మిడిల్. సో దాన్ని G ఎఫెక్టివ్ అంటారు నాన్న. సో అప్పుడు G ఎఫెక్టివ్ తీసారనుకోండి బయటికి ఏమవుతుంది సార్? సో G ఎఫెక్టివ్ ఈజ్ ఈక్వల్స్ టు వెక్టార్ ఫామ్ నాన్న, మాగ్నిట్యూడ్ తీసుకుంటే రూట్ ఆఫ్ G స్క్వయర్ ప్లస్ మాగ్నిట్యూడ్ నాన్న రూట్ ఆఫ్ RX స్క్వేర్ RY స్క్వేర్ అంటారు కదా వెక్టార్స్ లో. అలాగే ఇక్కడ మైనస్ J క్యాప్, ఇక్కడ ప్లస్ I క్యాప్ తీసుకున్నారనుకోండి, ప్లస్ I క్యాప్ మైనస్ J క్యాప్, బట్ రూట్ ఆఫ్ RX స్క్వేర్ RY స్క్వేర్ మైనస్ హోల్ స్క్వేర్ యు గెట్ ప్లస్ ఓన్లీ, కాబట్టి G స్క్వేర్ ప్లస్ Q స్క్వేర్ E స్క్వేర్ బై M స్క్వేర్ అవుతుందమ్మా మాగ్నిట్యూడ్ ఫార్ములా. ఇది G ఎఫెక్టివ్. మళ్ళీ టైం పీరియడ్ ఏమవుతుంది సార్? T ఈజ్ ఈక్వల్స్ టు 2π√L బై, సో జస్ట్ ఇక్కడ కాన్సెప్ట్ నానా, సో G స్క్వేర్ ప్లస్ Q స్క్వేర్ E స్క్వేర్ బై M స్క్వేర్. సో గుర్తుపెట్టుకోమ్మా. సో ఇక్కడ ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాజిటివ్ చార్జ్ ఉన్నప్పుడు అలాంగ్ ద సేమ్ డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫోర్స్ క్రియేట్ అవుతుంది, కీప్ ఇన్ మైండ్. సో కాబట్టి ప్లస్ అవుతుంది, ఎందుకంటే గ్రావిటీ డౌన్వర్డ్, ఫోర్స్ డౌన్వర్డ్, కాబట్టి ప్లస్. ఇక్కడ ఆపోజిట్ నాన్న, ఫోర్స్ ఆపోజిట్ మైనస్. సర్టెన్ యాంగిల్ తీసుకున్నారా, G ఎఫెక్టివ్ నాన్న, G ఉంటుంది A ఉంటుంది, రెండుకి మాగ్నిట్యూడ్ ఫార్ములా హాట్ అప్లైడ్. సో G ఎఫెక్టివ్ T ఈజ్ ఈక్వల్స్ టు 2π√L బై G ఎఫెక్టివ్ అంటే సో G స్క్వేర్ ప్లస్ Q స్క్వేర్ E స్క్వేర్ బై M స్క్వేర్ అమ్మ, గుర్తుపెట్టుకోనన్నా. అట్ ద సేమ్ టైం దీంట్లో 2 ఎక్స్ట్రా పాయింట్స్ ఉంటాయన్న, ఒకటి స్టాపింగ్ పాయింట్ యాజ్ వెల్ యాజ్ స్టాపింగ్ డిస్టెన్స్. సో సపోజ్ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది నాన్న, సో దిస్ ఈజ్ యువర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాజిటివ్ చార్జ్ తీసుకున్నాం నాన్న, పాజిటివ్ చార్జ్, రైట్. ఫోర్స్ ఏమో ఈ డైరెక్షన్ యాక్ట్ అవుతా ఉంటుందన్న, దీనికి నేను ఒక రిటార్డింగ్ ఫోర్స్ అప్లై చేస్తే ఇక్కడ స్టాపింగ్ పొటెన్షియల్, స్టాపింగ్ డిస్టెన్స్ మెయింటైన్ అవుతుందన్న, స్టాపింగ్ టైం క్రియేట్ అవుతుంది. ఆ స్టాపింగ్ డిస్టెన్స్ ఎంత? సో ఫోర్స్ ఈ డైరెక్షన్ యాక్ట్ అవుతాం, దాని ఆపోజిట్ డైరెక్షన్ నేను పుల్ చేస్తే అప్పుడు స్టాపింగ్ డిస్టెన్స్ ఏమవుతుంది? సో స్టాపింగ్ డిస్టెన్స్ నాన్న, దాన్ని X ఈజ్ ఈక్వల్స్ టు కైనెటిక్ ఎనర్జీ బై ఫోర్స్ అంటాం, గుర్తుపెట్టుకోనన్నా. అదే స్టాపింగ్ టైం అని అడిగితేనన్నా, సో స్టాపింగ్ డిస్టెన్స్ అండ్ స్టాపింగ్ టైం, సో స్టాపింగ్ టైం అని అడిగితేనన్నా T ఈజ్ ఈక్వల్స్ టు P/F, మొమెంటం బై ఫోర్స్, గుర్తుపెట్టుకోమ్మా. సో మొమెంటం బై ఫోర్స్, కీప్ ఇన్ మైండ్. సో ఇక్కడ KE అంటే కైనెటిక్ ఎనర్జీ, ఆల్రెడీ నో దట్, దాన్ని మళ్ళీ రాసి టైం వేస్ట్ వద్దు. ఇక్కడ F అంటే కూలుంబిక్ ఫోర్స్, ఇక్కడ P అంటే నథింగ్ బట్ మొమెంటం నాన్న. సో P అంటే ఇక్కడ నథింగ్ బట్ మొమెంటం, సో P అంటే ఇక్కడ నథింగ్ బట్ మొమెంటం, కీప్ ఇన్ మైండ్, మొమెంటం బై ఫోర్స్ నాన్న, ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ప్లాన్ చేసుకోవచ్చు నాన్న. సో నెక్స్ట్ కాన్సెప్ట్ అమ్మా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్, రైట్. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ బేస్ చేసుకొని ఏం చెప్పచ్చు? సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోనా, ఒక్కొక్క పాయింట్ షార్ట్ కట్ గా చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి నథింగ్ బట్ ఫస్ట్ పాయింట్ అన్న ఇమాజినరీ లైన్స్ అని రాయొచ్చు. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ద ఇమాజినరీ లైన్స్ అంటాం నాన్న. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ద ఇమాజినరీ లైన్స్ అంటాం నాన్న. సో ఈ ఇమాజినరీ లైన్స్ అనేవి డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఎలా వస్తుంది సార్ అంటే బై డ్రాయింగ్ టాంజెంట్. ఇంకా సింపుల్ పాయింట్స్ అయిపోవాలి నాన్న. సో ఇమాజినరీ లైన్స్ we cannot able to see also, ఆ ఇమాజినరీ లైన్స్ అంతా కూడా ఫీల్డ్ ని ఆక్యుపై చేసి ఉంటాయి, దాన్నే మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అంటాం. డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ విల్ బి డ్రాన్ టాంజెంట్ అట్ దట్ పాయింట్ అంటాం. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఆల్వేస్ కంటిన్యూస్ లైన్స్ అంటాం నాన్న. సో అవన్నీ కూడా కంటిన్యూస్ లైన్స్ కింద మెయింటైన్ అవుతూ ఉంటాయి. ఎక్కడి నుండి ఎక్కడికి సార్ అంటే స్టార్ట్ అయ్యేది ఎలక్ట్రిక్ లైన్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయంటే పాజిటివ్, ఎక్కడ ఎండ్ అవుతాయి సార్ అంటే నెగిటివ్ అంటాం. సో అందుకే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎప్పుడు కూడా పాజిటివ్ టు నెగిటివ్ అని తీసుకుంటాం నాన్న. సో దిస్ ఈజ్ యువర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ప్లస్ టు మైనస్.
అండ్ థర్డ్ పాయింట్ రిగార్డింగ్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఏం రాయొచ్చు సార్ అంటే, సో ఎప్పుడు కూడా క్లోజ్డ్ లూప్ ఫామ్ కాదు నాన్న. సో క్లోజ్డ్ లూప్ ఫామ్ కాదు నాన్న. సో డు నాట్ ఫామ్. సో డు నాట్ ఫామ్ క్లోజ్డ్ లూప్ అంటాం. అక్కడ స్టాప్ అయిపోతుంది. స్టార్ట్ ప్లస్ ఎండింగ్ మైనస్ అంతే. మళ్ళీ అక్కడ లూప్ క్రియేట్ కాదు నాన్న, అందుకే డిస్కంటిన్యూస్ అంటాం. కంటిన్యూస్ అంటే మధ్యలో ఎక్కడ బ్రేక్ కాదు అని అర్థం అంతే. సో లూప్ అయితే ఫామ్ కాదు నాన్న. అట్ ద సేమ్ టైం డు నాట్ ఇంటర్సెక్ట్. సో టూ లైన్స్ రెండు ఇంటర్సెక్ట్ కావు నాన్న. సో టూ లైన్స్ రెండు ఇంటర్సెక్ట్ కావు. ఇక టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఎప్పుడు ఇంటర్సెక్ట్ కావు నాన్న, విచ్ డస్ నాట్ హ్యాపెన్ హియర్. సో ఇది రాంగ్ కండిషన్ నాన్న, ఎందుకంటే ఒకే పాయింట్ దగ్గర టూ డైరెక్షన్స్ వస్తాయి, విచ్ ఈజ్ నాట్ పాసిబుల్. సో కాబట్టి డస్ నాట్ ఇంటర్సెక్ట్ అని చెప్తాం నాన్న. సో సిమిలర్లీ ఇక్కడ ఇంకో పాయింట్ ఏం చెప్పొచ్చు అంటే, సో నెక్స్ట్ పాయింట్ రిగార్డింగ్ దిస్ వన్, ఫోర్త్ పాయింట్ రిగార్డింగ్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్, Q is always directly proportional to number of field lines అంటారు నాన్న. అంటే ఫీల్డ్ లైన్స్ ఎక్కువగా ఉంటే మోర్ ఛార్జ్ ఉంటుందమ్మా, గుర్తుపెట్టుకో. ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. సో మోర్ ఛార్జ్ ఉంటుందమ్మా, గుర్తుపెట్టుకో. తర్వాత ఏదన్నా ఒక కండక్టర్ మీరు తీసుకుంటే, చార్జెస్ ఎప్పుడు కూడా సర్ఫేస్ మీదే ఉంటాయి, లోపల మాత్రం ఎటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండదు. సో దట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ జీరో ఇన్సైడ్ ద కండక్టర్, గుర్తుపెట్టుకోమ్మా. సో మీరు కండక్టర్ తీసుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్వేస్ ఇన్సైడ్, ఇది కెపాసిటర్స్ కూడా మనం చెప్పింటాం నాన్న. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు జీరో అని చెప్తాం, గుర్తుపెట్టుకోనన్న. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ పాయింట్ రిగార్డింగ్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఏం రాయొచ్చు సార్ అంటే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పేసింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు నాన్న. స్పేసింగ్ బిట్వీన్ ద లైన్స్. సో ఎక్కువగా స్పేస్ ఎక్కువగా ఉంటే టూ లైన్స్ మధ్య ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి లెస్. స్పేసింగ్ తక్కువగా ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నిట్యూడ్ విల్ బి మోర్, ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుందమ్మా. సో దీస్ ఆర్ ద 5 పాయింట్స్ రిగార్డింగ్ దిస్ వన్. సో ఇంకా నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకొని కొన్ని ప్యాటర్న్స్ కూడా స్టార్ట్ చేస్తాం, కొన్ని ప్యాటర్న్స్ కూడా వేస్తాం. ఇది పాజిటివ్ చార్జ్ అనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఆల్వేస్ అవే. దీని మీద కూడా కొన్ని ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసి ఉంటాం. సో ఎప్పుడైనా సరే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ పాజిటివ్ చార్జ్ ఉందంటే అవే అని చెప్తాం, గుర్తుందో లేదో. అదే నెగిటివ్ చార్జ్ తీసుకుంటే టర్మినేట్ కదా, టువర్డ్స్ అంటాం. సో నెగిటివ్ అయితే టువర్డ్స్ ఉండాలి, సో పాజిటివ్ అయితే అవే ఉండాలి, గుర్తుపెట్టుకోమ్మా. ఇంకా రెండు ఉన్నాయనుకోండి, సో అక్కడ రిపెల్ అవుతాయి, అట్రాక్షన్ బేస్ అయి ఉంటాయి నాన్న. సో మళ్ళీ దాన్ని వేస్ట్ చేసి టైం వేస్ట్ లేదు, ఒకవేళ రాస్తారంటే అది కూడా రాసేసుకోండి. సో రెండు పాజిటివ్ చార్జెస్ ఉన్నాయి, అప్పుడు ఏమవుతుంది సార్, సో దే కెన్ రిపెల్ విత్ ఈచ్ అదర్ లైక్ దిస్. ఇలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా క్రియేట్ అవుతాయి నాన్న. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా డెవలప్ అవుతాయి, అవే కదా. సో నల్ పాయింట్ మీకు మిడిల్లో క్రియేట్ అవుతా ఉంటుంది అన్న, లైక్ దిస్. అదే నెగిటివ్ చార్జెస్ తీసుకున్నారనుకోండి, సో ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ కాస్త ప్లస్ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది ప్లస్ ఇది మైనస్ తీసుకోండి. సో ప్లస్ మైనస్ తీసుకున్నారనుకోండి, ఎస్, దెన్ వాట్ హ్యాపెన్స్, సో ప్లస్ నుండి మైనస్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ట్రావెల్ అవుతాయి నాన్న. సో కంటిన్యూస్ గా, బట్ లూప్ అయితే ఫామ్ కాదు నాన్న, గుర్తుపెట్టుకో. సింపుల్. ఇది అవే, ఇది టువర్డ్స్. గుర్తుపెట్టుకోమా. సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ప్యాటర్న్ అన్న. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ క్యాలిక్యులేషన్. సో నెక్స్ట్ వచ్చేసి అమ్మా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ క్యాలిక్యులేషన్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ బేస్ చేసుకొని ఏం చెప్పచ్చు సార్ అని అడిగారు అనుకోండి, సింపుల్ నాన్న. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఎ పాయింట్ చార్జ్, ఎస్, హౌ యూ కెన్ గెట్ ఇట్, ఆల్రెడీ ఫార్ములా నేను డిరైవ్ చేశానన్న. E is equals to K capital Q by R square. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫార్ములా నాన్న, డ్యూ టు ఏ పాయింట్ చార్జ్ అంటాం. సో అంటే నీ దగ్గర ఒక సోర్స్ చార్జ్ ఉంటుంది, అది ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది పాయింట్ చార్జ్ మీద, అప్పుడు కూలమ్స్ లో అప్లై చేస్తే అలా డెరివేషన్ చేస్తాను పైనే, అప్పుడు ఇక్కడ ఫార్ములా KQ by R square వస్తుంది నాన్న, గుర్తుపెట్టుకో. సో ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. సపోజ్ నీ దగ్గర ఒక పాయింట్ చార్జ్ Q ఉంది నాన్న, అప్పుడు ఇక్కడ పాయింట్ చార్జ్ Q అట్ ఏ డిస్టెన్స్ R, సో ప్లస్ కాబట్టి అవేనా, అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏమవుతుందంటే KQ by R square. అదే నెగటివ్ చార్జ్ తీసుకున్నాం అనుకోండి, రైట్, సో అట్ ఏ డిస్టెన్స్ R నానా, సో ఇక్కడ ఒక పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ టువర్డ్స్ నానా, సో కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ E is equals to KQ by R square, స్మాల్ q ఆర్ క్యాపిటల్ Q, డోంట్ వరీ. సో KQ by R square గుర్తుపెట్టుకో. ఇక్కడ E కు R కు ఎప్పుడు కూడా గ్రాఫ్ ఇన్వర్స్ రిలేషన్ ఉంటుందన్న. ఇక్కడ E తీసుకుంటాను, ఇక్కడ R తీసుకుంటాను, సో E ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R square, యూ కెన్ రైట్ ఇట్.
సో ఈ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్, కాబట్టి ఇక్కడ సింపుల్ గా హైపర్బోలా డెవలప్ అవుతుందన్న. రైట్. నెక్స్ట్ అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు రాడ్ అని అడిగారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది సార్? సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు రాడ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు రాడ్ తీసుకున్నారు అనుకో, సేమ్ కాన్సెప్ట్ నాన్న. పాయింట్ చార్జ్ ఎక్స్టెండెడ్ చార్జ్ ఎలాగైతే రాడ్ పాయింట్ చార్జ్ కాకుండా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మనం తీసుకుంటే దెన్ వాట్ హ్యాపెన్స్ నాన్న అంటే ఇక్కడ నథింగ్ బట్ ఒక ఎక్స్టెండెడ్ రాడ్ తీసుకుంటున్నాం, ఒక ఎక్స్టెండెడ్ చార్జ్ ఐఎమ్ టేకింగ్, రైట్, అట్ ఏ డిస్టెన్స్. ఇక్కడ పాయింట్ చార్జ్ కాకుండా ఒక పాయింట్ తీసుకుంటున్నాం అంతే, నాట్ పాయింట్ చార్జ్. అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది సార్? సో సింపుల్ నాన్న. సో E ఈజ్ ఈక్వల్స్ టు KQ/R² కదా, ఒక చార్జే ఉండాలి. సో K క్యాపిటల్ Q/D ఇంటూ D+L. ఇదే ఫార్ములా అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం రాసింటాం? K క్యాపిటల్ Q స్మాల్ Q/D ఇంటూ D+L రాసింటాం పైన. మీరు కొద్దిగా కాల్చిన చూసుకోండి, ఇక్కడ స్మాల్ క్యూ నెగ్లెక్ట్ చేస్తున్నాం అంతే, ఇంకేం లేదు. సో రాడ్ ఎక్కడ ఉంది చూడు, ఇదే కాన్సెప్ట్ చూడము. ఇక్కడ K క్యాపిటల్ Q స్మాల్ Q ఉంది. ఇంటెన్సిటీ అంటే సో ఫోర్స్ బై చార్జ్ కదా, ఈ F ఈ స్మాల్ Q ఇక్కడికి వెళ్ళిపోతుంది, బై Q అవుతుంది. F/Q అంటే ఇంటెన్సిటీ, E ఈజ్ ఈక్వల్స్ టు F/Q. సో కాబట్టి అక్కడ ఆటోమేటిక్గా Q ఎలిమినేట్ చేయాలంతే. స్మాల్ Qని ఎలిమినేట్ చేస్తే నీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫార్ములా క్రియేట్ అవుతుందమ్మా. సో కాబట్టి E ఈజ్ ఈక్వల్స్ టు KQ/D ఇంటూ D+L గుర్తుపెట్టుకోమ్మా. ఇంకా సిమిలర్లీ ప్లస్ చార్జ్ ఆర్ మైనస్ చార్జ్ మీరు ఏదైనా తీసుకో, యూ గెట్ సేమ్ థింగ్. అలాగే రింగ్ సేమ్ బేస్ నాన్న, రింగ్ తీసుకున్నారనుకోండి, సో రింగ్ పాయింట్ చార్జ్ కదా, ఇక్కడ రింగ్ అట్టే పాయింట్ ఇంటెన్సిటీ కాబట్టి అప్పుడు ఏమవుతుంది సార్? సేమ్ నాన్న, రింగ్ తీసుకుంటాం, రైట్. సో రింగ్ తీసుకున్నప్పుడు అట్టే డిస్టెన్స్ x, పాయింట్ చార్జ్ తీసుకోము, ఇక్కడ జస్ట్ ఒక పాయింట్ మాత్రమే తీసుకుంటాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది అని అడిగారు అనుకోండి, మామూలుగా అక్కడ ఫోర్స్ ఫార్ములా తీసుకుంటాం. K క్యాపిటల్ Q స్మాల్ Q X/N, స్మాల్ Q పక్క తీసుకుంటాం, F/Q అంటే E, కాబట్టి E ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాస్తాం? K క్యాపిటల్ Q X/R² + X² హోల్ పవర్ 3/2. ఇంకా డిస్టెన్స్ విల్ బి సేమ్, దాంట్లో మీరు మార్చాల్సిన అవసరం లేదు. X ఈజ్ ఈక్వల్స్ టు ± R/2, దానిలో ఎటువంటి మార్పు. అక్కడ ఫోర్స్ మాక్సిమం కదా, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాక్సిమం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాక్సిమం ఆర్ మినిమం, యూ గెట్ దిస్ థింగ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాక్సిమం ఆర్ మినిమం, యూ గెట్ దిస్ థింగ్ మా. X ఈజ్ ఈక్వల్స్ టు ± R/√2. సిమిలర్లీ ఆర్క్ బేస్ తీసుకున్నారనుకోండి, నెక్స్ట్ కాన్సెప్ట్ అమ్మా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఆర్క్. జస్ట్ స్మాల్ Q తీసేస్తాం ఇంటెన్సిటీలో అంతేనా. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అట్ ఎనీ యాంగిల్ బేస్ చేసుకొని కొన్ని కేసెస్ చెప్పింటాం నాన్న. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఆర్క్, దీన్ని యాంగులర్ ఆర్క్ అని కూడా చెప్పింటాం నాన్న, రైట్. సో అప్పుడు ఏం చేస్తాం సార్? సో ఇక్కడ నీ దగ్గర ఒక ఆర్క్ క్రియేట్ అవుతుంది నాన్న, లైక్ దిస్. సో దిస్ ఈస్ ద ఆర్క్ డెవలప్డ్ హియర్. సో విత్ రెస్పెక్ట్ టు సెంటర్ ఆర్క్ యొక్క ఎండ్స్ నాన్న, విచ్ మేక్స్ అన్ యాంగిల్ θ or φ, మీరు ఏది తీసుకున్నా తప్పులేదన్న. సో θ తీసుకుంటానన్న. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది సార్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, రేడియస్ విల్ బి R, అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఆర్క్ ఏమవుతుంది సార్? E ఈజ్ ఈక్వల్స్ టు 2K λ/R ఇంటూ sin θ/2 నాన్న, గుర్తుపెట్టుకో. సో 2K λ/R ఇంటూ sin θ/2. K అంటే కూలుంబ్స్ కాన్స్టెంట్, 1/4πε0. సో K అంటే నథింగ్ బట్ కూలుంబ్ కాన్స్టెంట్ అన్న. 9 × 10⁹ 1/4πε0. యూ కెన్ రైట్ ఇట్. అలా కాసారంటే ఎప్సిలాన్లో ఇస్తే మీరు ఇలా Kని ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ లాంబ్డా అంటే లీనియర్ చార్జ్ డెన్సిటీ నాన్న, చార్జ్ బై లెంత్. దాన్నే మనం లీనియర్ చార్జ్ డెన్సిటీ అంటాం, అది లాంబ్డా వాల్యూ నాన్న. దీన్నే యాంగులర్ బైసెక్టర్ అని కూడా చెప్తారు నాన్న. సో దీన్నే మీరు యాంగులర్ బైసెక్టర్ అని కూడా రాయొచ్చు. యాంగులర్ ఆర్క్ లేదా యాంగులర్ బైసెక్టర్ అన్న వర్డ్స్ ఎప్పుడు వచ్చినా కానీ యూస్ దిస్ ఫార్ములా నాన్న. సో E ఈజ్ ఈక్వల్స్ టు 2K λ/R ఇంటూ sin θ/2 గుర్తుపెట్టుకో నాన్న. సో అలా కాకుండా సెమీ సర్కిల్ ఇచ్చాడు అనుకోండి, దెన్ వాట్ యు కెన్ గెట్ సార్? ఇది ఓన్లీ ఆర్క్ నాన్న. నీ దగ్గర స్పెషల్ గా సెమీ సర్కిల్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు సార్? సో సెమీ సర్కిల్ అన్నప్పుడు మళ్ళీ మొత్తం చేసి టైం వేస్ట్ చేయొద్దండి. సెమీ సర్కిల్ అంటే లాంబ్డా వాల్యూ ఏమవుతుంది, అది నువ్వు ఈజీగా సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. బేసిక్ ఫార్ములా ఇదే, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు చార్జ్ బై లెంత్ కదా. సో చార్జ్ బై లెంత్, సెమీ సర్కిల్ కాబట్టి టోటల్ సర్కిల్ అయితే 2πr, సెమీ సర్కిల్ కాబట్టి πr. సింపుల్ నాన్న. θ వాల్యూ 90 degrees. సో సారీ, θ వాల్యూ 180 degrees. 180 వేస్తే 180/2 90 అవుతుంది అన్న. సెమీ సర్కిల్ కదా, 180 degrees ఉంటుంది. సింపుల్ నాన్న. అలా కాకుండా క్వార్టర్ రింగ్ అన్నాడు అనుకోండి, సో క్వార్టర్ ద సర్కిల్. సో క్వార్టర్ రింగ్
దాన్ని క్వార్టర్ ద సర్కిల్ అంటాం, అంటే ఒక క్వాడ్రంట్ అని అర్థం, అంతే, ఇంకేం లేదన్న. అప్పుడు లాంబ్డా వాల్యూ ఏమవుతుంది, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు చార్జ్ బై లెంత్ కదా, చార్జ్ బై లెంత్ సెమీ సర్కిల్ హాఫ్, దాన్నే క్వార్టర్ అంటాం. సో పై ఆర్ బై 2 నాన్న, సో పై ఆర్ బై 2 చేయండి, 2 పైకి పంపిస్తారు, 2 క్యూబ్ బై పై ఆర్, నో ప్రాబ్లం అట్ ఆల్. సో అప్పుడు టీటా వాల్యూ ఎంత అంటే 90 degrees నాన్న, క్వార్టర్ కాబట్టి 90 degrees క్రియేట్ అవుతుంది, సింపుల్. నెక్స్ట్ థ్రెడ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు థ్రెడ్ అని రాసుకుంటారు నాన్న. సో థ్రెడ్ అమ్మ, చార్జ్డ్ థ్రెడ్ అంటారు. సో చార్జ్డ్ థ్రెడ్, రైట్. ఈ చార్జ్డ్ థ్రెడ్ బేస్ చేసుకొని ఏం చెప్పచ్చు సార్, సపోజ్ మీ దగ్గర ఒక లైన్ చార్జ్ ఉంది నాన్న, లైక్ దిస్, రైట్. సో ఇదంతా పాజిటివ్ చార్జ్, రైట్. సో ఇప్పుడు ఇక్కడ, సో ఈ వన్ ఎండ్ నియరెస్ట్ టు వన్ ఎండ్, సో ఇక్కడ some angle I am creating. Okay, Nana, ikkada some angles I am developing here. So this is your theta 1 and this is your theta 2. So ikkada electric field rendu create avutayi Nana meeku. Ee charged thread ki perpendicular ga undi gatti idi ee perpendicular. Charged thread along undi kadamma ikkada ee parallel. ఈ ప్యారలల్, ఈ పర్పెండిక్యులర్. సో చార్జ్డ్ థ్రెడ్ కి అలాంగ్ ఉండేది ఈ ప్యారలల్, పర్పెండిక్యులర్. చార్జ్డ్ థ్రెడ్ కి పర్పెండిక్యులర్ గా ఉండేది నాన్న ఈ పర్పెండిక్యులర్. అప్పుడు ఫార్ములాస్ మీరు రాసింటారు, గుర్తుందో లేదో. సో ఈ పర్పెండిక్యులర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఫస్ట్ అమ్మ పర్పెండిక్యులర్, ఈ చార్జ్డ్ థ్రెడ్ కి పర్పెండిక్యులర్ గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది సార్, కే లాంబ్డా బై ఆర్. సో ఈ స్మాల్ ఆర్ అంటే ఈ పర్పెండిక్యులర్ బైసెక్టర్ డిస్టెన్స్ నాన్న, స్మాల్ ఆర్. సో ఈ వర్టికల్ డిస్టెన్స్ స్మాల్ ఆర్ అంటాం. సో కే లాంబ్డా బై ఆర్ ఇంటూ sin theta 1 plus sin theta 2. ఇది ఈ పర్పెండిక్యులర్ ఫార్ములా నాన్న. అదే ఈ ప్యారలల్ ఫార్ములా మీరు తీసుకున్నారు అనుకోండి, మ్యాగ్నిట్యూడ్ సైన్ అనేది కాన్సెప్ట్ ఉండదు. సో ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ వీఆర్ కన్సిడరింగ్ కే లాంబ్డా బై ఆర్ ఇంటూ కాస్ theta 2 మైనస్ కాస్ theta 1, కాస్ theta 2 మైనస్ కాస్ theta 1. సో ఇక్కడ నియర్ దిస్ ఎండ్ ఉంది కాబట్టి ఈ ప్యారలల్ ఈ డైరెక్షన్ లెఫ్ట్ సైడ్ యాక్ట్ అవుతా ఉంటుందమ్మా, ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రిజల్టెంట్ అనేది టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ యాక్ట్ అవుతుంది కాబట్టి ఈ ప్యారలల్ లెఫ్ట్ సైడ్ వేసాం, అంతే, ఇంకేం లేదన్న. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మీరు ఇన్ఫైనైట్ వైర్ తర్వాత సెమీ ఇన్ఫైనైట్ వైర్ 2 కేసెస్ ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు ఈ 2 ఫార్ములాస్ బేస్ చేసుకొని, సో ఇన్ఫైనైట్ సెమీ ఇన్ఫైనైట్ ఎలా ఉంటుంది. సో ఇందులో ఫస్ట్ వన్ ఇన్ఫైనైట్ వైర్ తీసుకున్నాను. సో ఇన్ఫైనైట్ వైర్ కనుక ఉందనుకోండి, రైట్, అప్పుడు ఈ ఫార్ములా ఎలా క్రియేట్ అవుతుంది. సో ఇన్ఫైనైట్ అంటేనా, సో theta 1 ఈజ్ ఈక్వల్స్ టు theta 2 ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees ఉంటుంది. ఈ కండిషన్స్ బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా, మోస్ట్ ఇంపార్టెంట్. ఇన్ఫైనైట్ వైర్ అంటే 90 మిడిల్ యాక్ట్ అయిపోతా ఉంటుందమ్మా, కాబట్టి డోంట్ వరీ అబౌట్ దట్ వన్. సో అప్పుడు 90 అన్నప్పుడు ఏమవుతుందో మీరు ప్లాన్ చేసేసుకోండి, అంటే ఈ ప్యారలల్ ఏమవుతుంది, ఈ పర్పెండిక్యులర్ ఏమవుతుంది. సో ఎప్పుడైతే 90 degrees మెయింటైన్ అవుతుందో కాస్ 90 ఈ ప్యారలల్ 0 అయిపోతుందమ్మా. హ్యాపీగా రాసేసే ఇన్ఫైనైట్ వైర్ దగ్గర ఈ ప్యారలల్ 0, ఈ పర్పెండిక్యులర్ ఉంటుందన్న sin 90 ప్లస్ sin 90 2 sin 90 అవుతుంది, అంటే అప్పుడు 2k లాంబ్డా బై ఆర్ అవుతుందమ్మా. సింపుల్ నాన్న, ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలా. అదే సెకండ్ వన్ వచ్చేసి సెమీ ఇన్ఫైనైట్ వైర్. సెమీ ఇన్ఫైనైట్ వైర్ ఈ కేసులో ఏమవుతుంది సార్, సెమీ ఇన్ఫైనైట్ గుర్తుపెట్టుకోమ్మా. సెమీ ఇన్ఫైనైట్ అంటే ఒకటి ఇన్ఫినిటీ ఒకటి ఫైనైట్ నానా. సో కాబట్టి theta 1 ఈజ్ ఈక్వల్స్ టు 90 ఉంటుంది, theta 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంటుంది. ఈ యాంగిల్స్ బాగా గుర్తుపెట్టుకో, ఇన్ఫినిటీ అంటే 90, సెమీ ఇన్ఫినిటీ అంటే ఒకటి 0 ఉంటుంది ఒకటి 90 ఉంటుందమ్మా, కీప్ ఇన్ మైండ్. అప్పుడు ఏమవుతుంది సార్, దెన్ వాట్ హ్యాపెన్స్. సో అప్పుడు ఈ ప్యారలల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, సో ఈ ప్యారలల్ ఈజ్ ఈక్వల్స్ టు కే లాంబ్డా బై ఆర్ అవుతుంది. పైన ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పర్పెండిక్యులర్ ఆల్సో ఈక్వల్స్ టు కే లాంబ్డా బై ఆర్. మనం నోట్స్ లో ప్రాబ్లం కూడా చెప్పింటాం నాన్న. సో ఎప్పుడైతే సెమీ ఇన్ఫైనైట్ వైర్ ఉంటుందో ఈ ప్యారలల్ సేమ్ వాల్యూ, ఈ పర్పెండిక్యులర్ సేమ్ వాల్యూ, మధ్యలో రిజల్టెంట్ వేస్తాం, రూట్ ఆఫ్ ఈ ప్యారలల్ స్క్వేర్ ప్లస్ ఈ పర్పెండిక్యులర్ స్క్వేర్. మీరు అలా కూడా సాల్వ్ చేయొచ్చు నాన్న. నెక్స్ట్, సో ఇది చార్జ్డ్ థ్రెడ్ బేస్ చేసుకున్నాను ఫార్ములాస్. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ డైపోల్. సో నెక్స్ట్ వచ్చేసి నాన్న ఎలక్ట్రిక్ డైపోల్. సో ఎలక్ట్రిక్ డైపోల్, సో ఎలక్ట్రిక్ డైపోల్ బేస్ చేసుకొని ఏం చెప్పొచ్చు. సో ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమ్మా, 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్. సో ఎలక్ట్రిక్ డైపోల్ అంటే 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ అంటాం నాన్న, విచ్ ఆర్ సపరేటెడ్ బై ఏ ఫైనైట్ డిస్టెన్స్. సో 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్
విచ్ ఆర్ సపరేటెడ్ బై ఫైనట్ డిస్టెన్స్ ఉండాలి, గుర్తుపెట్టుకో. దాన్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ డైపోల్ అంటాం నాన్న. సో అంటే ఫార్ములా ఇక్కడ 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ అన్నాం. అంటే చార్జెస్ ఒక మాగ్నిట్యూడ్ సేమ్ ఉండాలి, బట్ సైన్ మస్ట్ బి ఆపోజిట్ నాన్న. సో 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్, లేదా ప్లస్ క్యూ అండ్ మైనస్ క్యూ, డోంట్ వరీ. సో 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ అని తీసుకుంటాం. దిస్ ఈజ్ మైనస్ క్యూ, దిస్ ఈజ్ యువర్ ప్లస్ క్యూ. సో ఇది సెంటర్ ఆఫ్ ద డైపోల్. ఇక్కడ వచ్చేసి ఏ, ఇక్కడ కూడా ఏ. అప్పుడు 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ విచ్ ఆర్ సపరేటెడ్ బై ఎ ఫైనట్ డిస్టెన్స్, దాన్ని మనం ఎలక్ట్రిక్ డైపోల్ అంటాం నాన్న. సో ఇక్కడ నుండి ఒక చార్జ్ నుండి సెంటర్ కి ఎల్, ఇంకో చార్జ్ నుండి సెంటర్ కి ఎల్, అప్పుడు 2 చార్జెస్ మధ్య డిస్టెన్స్ 2l నాన్న. సో ఎలక్ట్రిక్ డైపోల్ ఎప్పుడు కూడా పీ బార్ తో డినోట్ చేస్తాం నాన్న, విచ్ ఇస్ అ వెక్టార్ క్వాంటిటీ ఆల్వేస్ టేకన్ ఫ్రమ్ నెగటివ్ టు పాజిటివ్, గుర్తుపెట్టుకోమ్మా. సో ఎలక్ట్రిక్ డైపోల్ అనేది ఎప్పుడు కూడా వెక్టార్ క్వాంటిటీ నాన్న. సో విచ్ ఈస్ అ వెక్టార్ క్వాంటిటీ, దాని యొక్క డైరెక్షన్ ఎప్పుడు కూడా నెగటివ్ టు పాజిటివ్ ఉంటుందమ్మా. కీప్ ఇన్ మైండ్, దిస్ ఇస్ ద డయాగ్రామ్ రిగార్డింగ్ దిస్ వన్. తర్వాత సో దీనికి ఫార్ములా ఏం రాయొచ్చు సార్ అంటే పీ బార్ ఇస్ ఈక్వల్స్ టు మాగ్నిట్యూడ్ ఆఫ్ వన్ చార్జ్ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 చార్జెస్. సో పీ బార్ ఇస్ ఈక్వల్స్ టు క్యూ ఇంటూ 2l. సో దిస్ ఈజ్ యువర్ ఎలక్ట్రిక్ డైపోల్ ఫార్ములా. సింపుల్ నానా. నౌ సో ఎప్పుడైనా సరే ఒక ఎలక్ట్రిక్ డైపోల్, దీని ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అని కూడా చెప్తారు నాన్న. సో ఇప్పుడు కూడా 2 పోల్స్ ఉండాలి. బట్ దీంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే ఎలక్ట్రిక్ డైపోల్లో నల్ పాయింట్ ఉండదురా, గుర్తుపెట్టుకో. ఇది ఎక్కువగా అసర్షన్ రీజన్ లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు నాన్న. ఎలక్ట్రిక్ డైపోల్లో నల్ పాయింట్ ఉందా, ఉండదు నాన్న. ఓన్లీ పాయింట్ చార్జెస్ ఉంటాయి తప్ప నల్ పాయింట్ ఎగ్జిస్ట్ కాదు. నో నల్ పాయింట్ డస్ నాట్ ఎగ్జిస్ట్, గుర్తుపెట్టుకోమా. ఎలక్ట్రిక్ డైపోల్ అన్న కాన్సెప్ట్ నీకు ఇచ్చాడా, నల్ పాయింట్ ఎగ్జిస్ట్ కాదు, మర్చిపోద్దమ్మా. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ ఎలక్ట్రిక్ డైపోల్ ని బేస్ చేసుకొని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమ్మా, డిస్టెన్స్ ఎలా ఉంటుంది సార్ అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గా ఉంటుందమ్మా. అంటే ఇప్పుడు సపోజ్ మీ దగ్గర ఒక మోనోపోల్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఒకవేళ మోనోపోల్ ఉంటే అమ్మా, సో మోనోపోల్ ఉంటే డైరెక్ట్ గా ఒక డిస్టెన్స్ ని బేస్ చేసుకొని కూడా ఒక ప్రాబ్లం చేసింటాను, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్ అని చెప్తాం. అదే డైపోల్ ఉంది అనుకోండి, ఎప్పుడు కూడా డిస్టెన్స్ ఎలా ఉంటుందంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ క్యూబ్ అంటాం. అదే క్వాడ్రాపోల్ ఉంది అనుకోండి, ఆ సిలబస్ లేదు కానీ దాని మీద ఒక బిట్ ఇచ్చాడని చెప్పి రాపించింటాం నోట్స్ లో, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ పవర్ 4 అంటాం. సో కాబట్టి క్వాడ్రానా, డైపోలా, మోనోపోలా, దాన్ని బట్టి డిస్టెన్సెస్ బట్టి నువ్వు ఆప్షన్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుందమ్మా. అదే ఆక్టాపోల్ తీసుకున్నారనుకోండి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ పవర్ 5. బట్ ఈ క్వాడ్రా ఆక్టా లేదు ఒకవేళ అడిగితే. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, డైపోల్ అంటే డిస్టెన్స్ ఆర్ క్యూబ్, క్వాడ్రా ఆర్ పవర్ 4, ఆక్టా ఆర్ పవర్ 5. కీప్ ఇన్ మైండ్ నాన్న. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు డైపోల్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు నాన్న. సో నెక్స్ట్ కాన్సెప్ట్, ఇది టోటల్ ఎలక్ట్రిక్ డైపోల్ కాన్సెప్ట్ నాన్న. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు డైపోల్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు డైపోల్. సో ఈ ఎలక్ట్రిక్ డైపోల్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది సార్ అని అడిగారు అనుకోండి. సో సింపుల్ నాన్న, ఇప్పుడు సపోజ్ నీ దగ్గర ఒక డైపోల్ ఉంది అనుకోండి. సో దాన్ని నేను సింపుల్ గా ఇలా చేస్తాను నాన్న, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. మొత్తం అంతా మళ్ళీ సపరేట్ రాసి టైం వేస్ట్ చేయకుండా ఒకే డయాగ్రామ్ లో ఇన్వాల్వ్ చేస్తాను నాన్న అన్నిటినీ. సపోజ్ ఇది నేను ఎలక్ట్రిక్ డైపోల్ అనుకుంటాను నాన్న. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ఎలక్ట్రిక్ డైపోల్. సో ఇది ఎలక్ట్రిక్ డైపోల్ అనుకుంటాను నాన్న, పీ బార్. సో ఇది ఎలక్ట్రిక్ డైపోల్ నాన్న, పీ బార్ అనుకుంటానా. దిస్ ఈజ్ యువర్ ఎలక్ట్రిక్ డైపోల్. మైనస్ టు ప్లస్, ఇది మైనస్ క్యూ, ఇది ప్లస్ క్యూ నాన్న. కాల్చిన ఇక్కడ రాసుకో, ఇది మైనస్ క్యూ, ఇది ప్లస్ క్యూ. దీన్నే ఎలక్ట్రిక్ డైపోల్, సపరేటెడ్ బై డిస్టెన్స్ మైనస్ టు ప్లస్. ఎలక్ట్రిక్ డైపోల్ ఈ డైరెక్షన్ లో ఉంది. ఇప్పుడు నాన్న ఇక్కడ ఏంటి సార్ అంటే ఈ లైన్ ని మనము సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ యాక్సియల్ లైన్ అంటారు దీన్ని. సో దీన్ని యాక్సియల్ లైన్ అంటారు నాన్న. సో దిస్ ఈజ్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ యాక్సియల్ లైన్. డైపోల్ ఏ డైరెక్షన్ లో ఉంటుందో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు యాక్సియల్ లైన్ కూడా అదే డైరెక్షన్ లో ఉంటుంది నాన్న. సో అప్పుడు ఫార్ములా E ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ డైరెక్షన్, రిమెంబర్. సో E ఈజ్ ఈక్వల్స్ టు 2kp బై ఆర్ క్యూబ్. P అంటే ఎలక్ట్రిక్ డైపోల్, K అంటే కూలుమ్ కాన్స్టెంట్, 2kp బై ఆర్ క్యూబ్. ఇది యాక్సియల్ లైన్ అన్న, EA అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ అన్న ఈక్వటోరియల్. సో ఈక్వటోరియల్ ఇక్కడ యాక్ట్ అవుతుంది నాన్న. ఈక్వటోరియల్ ఆపోజిట్ టు ద డైపోల్, గుర్తుపెట్టుకో. డైపోల్ కి ఆపోజిట్ గా ఉంటుంది ఈక్వటోరియల్, రిమెంబర్. సో ఈ ఈక్వటోరియల్ ఏమవుతుంది సార్, ఈ స్మాల్ ఈక్వటోరియల్ నాన్న KP బై ఆర్ క్యూబ్, ఆపోజిట్ టు ద డైపోల్ డైరెక్షన్, గుర్తుపెట్టుకోనా.
సో ఇప్పుడు ఇదే డైపోల్ కి సర్టెన్ డిస్టెన్స్ లో దాన్ని జనరల్ పాయింట్ అంటారు నాన్న. సో ఈ జనరల్ పాయింట్ అంటాం. అప్పుడు ఇక్కడ డైపోల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుందన్న, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది, విచ్ మేక్స్ అన్ యాంగిల్ ఆల్ఫా. అప్పుడు జనరల్ పాయింట్ అన్నప్పుడు ఫార్ములా ఏం రాస్తారు సార్? ఈ జనరల్ పాయింట్. సో ఈ జనరల్ పాయింట్ దగ్గర అక్కడ యాక్సియల్ కాదు, అట్లా ఈక్వటోరియల్ కాదు నాన్న, KP/R³ ఇంటూ రూట్ ఆఫ్ 1 + 3 cos² θ. 3 cos² θ + 1, యూ కెన్ రైట్ ఇట్, డోంట్ వరీ, బోత్ ఆర్ సేమ్. అదే డైరెక్షన్ కూడా ఇక్కడ రాసింటాం నాన్న, tan alpha is equals to 1/2 tan θ. tan alpha is equals to 1/2 tan θ. గుర్తుపెట్టుకోమా, ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. నెక్స్ట్ నాన్న, తర్వాత డైపోల్ ఇన్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో డైపోల్ ఇన్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో డైపోల్ ఇన్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ నాన్న. సో నీ దగ్గర ఒక ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, అప్పుడు డైపోల్ ఏమవుతుంది సార్? సో డైపోల్ ఇన్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాట్ హ్యాపెన్స్? సపోజ్ లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సపోజ్ నాన్న ఇలా ఉంది నాన్న, జస్ట్ ఒక హారిజాంటల్ లైన్ ఐఎమ్ టేకింగ్. సో దిస్ ఈజ్ యువర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ నాన్న, ఈ బార్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ టువర్డ్స్ రైట్ సైడ్ యాక్ట్ అవుతుందన్న. డైపోల్ ఇలా ఉంది నాన్న, దిస్ ఈజ్ యువర్ P బార్ డైపోల్, ఓకే, విచ్ మేక్స్ అన్ యాంగిల్ θ. సో ఇది డైపోల్ డైరెక్షన్, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్న. అప్పుడు ఏం డెవలప్ అవుతుంది? సో అప్పుడు టార్క్ అనేది క్రియేట్ అవుతుందన్న. సో టార్క్ ఫార్ములా, సో టౌ ఇజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు? టౌ విచ్ ఈజ్ ఎ వెక్టార్ P/× E బార్. సో ఇది ఫార్ములా. డైపోల్ ఇన్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో డైపోల్ మేక్ టార్క్ అంటాం, రొటేటింగ్ టార్క్. సో టౌ ఈజ్ ఈక్వల్స్ టు P/× E బార్. దీనిలో 2 వాల్యూస్ ఉంటాయి, టౌ మాక్సిమం, టౌ మినిమం, గుర్తుపెట్టుకో. సో టౌ మ్యాక్స్, సో టౌ మాక్సిమం ఎప్పుడవుతుంది అంటే నథింగ్ బట్ PE నాన్న, అంటే టీటా వాల్యూ 90 ఉండాలి నాన్న. సో ఎప్పుడైతే టీటా వాల్యూ 90 ఉంటుందో టౌ వాల్యూ మాక్సిమం ఉంటుంది. సో అదే టీటా వాల్యూ మినిమం అంటే 0 ఎప్పుడు ఉంటుంది సార్? అంటే నథింగ్ బట్ ప్యారలల్ ఆర్ యాంటీ ప్యారలల్, సింపుల్ నాన్న. సో టీటా వాల్యూ 0 ఆర్ 180 degrees దగ్గర టౌ మినిమం ఉంటుంది, టౌ మాక్సిమం PE ఉంటుందన్న. ఈ ఫార్ములా స్టార్క్ సంబంధించిన. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పొటెన్షియల్ వర్క్ డన్ ఇన్ రొటేటింగ్ ద డైపోల్, యూ కెన్ రైట్ ఇట్. సో వర్క్ డన్ ఇన్ రొటేటింగ్ ద డైపోల్. సో నువ్వు డైపోల్ని రొటేట్ చేసినప్పుడు నాన్న, సో వర్క్ డన్ ఇన్ రొటేటింగ్ ద డైపోల్. సో వర్క్ డన్ ఇన్ రొటేటింగ్ ద డైపోల్ ఏం చెప్పచ్చు సార్ అంటే, సో W దాన్నే మనం పొటెన్షియల్ ఎనర్జీ అని కూడా రాస్తారు నాన్న. మీరు ఏది రాసినా తప్పలేదు, W ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ U ఇజ్ ఈక్వల్స్ టు -P/.E బార్, -P/.E బార్. సో పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ U ఆర్ వర్క్ డన్ -P/.E బార్ నాన్న. సో ఇది బేసిక్ గా వర్క్ డన్, బట్ రొటేట్ అవుతున్నప్పుడు సమ్ వన్ యాంగిల్ టు అనదర్ యాంగిల్, అప్పుడు వర్క్ డన్ ఫార్ములా ఏం రాస్తారు సార్ అంటే W ఇజ్ ఈక్వల్స్ టు PE ఇంటూ, ఓకే, సో cos θ1 - cos θ2. సో ఇక్కడ P అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు నాన్న, ఇది P అంటే పొటెన్షియల్ ఎనర్జీ, U అంటారు, గుర్తుపెట్టుకో. P అంటే డైపోల్, E అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇక్కడ P అంటే డైపోల్, E అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్. రిమెంబర్, P ఇంటూ cos θ1 - cos θ2. సపోజ్ ఫర్ స్టేబుల్ ఈక్విలిబ్రియం, ఇందులో 2 కేసెస్ ఉంటాయి, స్టేబుల్, అన్స్టేబుల్. పొటెన్షియల్ ఎనర్జీ అన్నాం కదా, కన్జర్వేటివ్. సో స్టేబుల్ అన్నప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో టీటా వాల్యూ 0. అదే అన్స్టేబుల్ అన్నాం అనుకో, సో టీటా వాల్యూ 180. ఎంత? 90యా? టీటా వాల్యూ రా, అన్స్టేబుల్ 180 పై. నెక్స్ట్ అన్న టైం పీరియడ్ ఫార్ములా, ఈ డైపోల్ బేస్ చేసుకొని T ఈజ్ ఈక్వల్స్ టు 2π√I/PE. సో P అంటే డైపోల్, E అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అమ్మా, I అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా హియర్, గుర్తుపెట్టుకోమ్మా. సో టైం పీరియడ్ నాన్న ఫర్ డైపోల్ అని అడిగితే, సో ఈ ఫార్ములా నాన్న గుర్తుపెట్టుకో. సో వర్క్ డన్, స్టేబుల్, అన్స్టేబుల్, టార్క్, తర్వాత వర్క్ డన్ ఎనర్జీ, వర్క్ డన్ రొటేటింగ్ ద డైపోల్, స్టేబుల్, అన్స్టేబుల్, టైం పీరియడ్, ఈ ఫార్ములాస్ రిమెంబర్ కేర్ఫుల్లీ. నెక్స్ట్ వచ్చేసి తర్వాత నెక్స్ట్ అమ్మా, ఇది డైపోల్ యొక్క కాన్సెప్ట్. సో టోటల్ ఇది డైపోల్, తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్, తర్వాత డైపోల్ ఇన్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, టోటల్ కాన్సెప్ట్ అయిపోయింది అన్న. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్, నాన్న, దాన్ని φE అంటారు కదా నాన్న, ఎలక్ట్రిక్ ఫ్లక్స్.
సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోనన్నా నంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే నాన్న నంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ పాసింగ్, నంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ పాసింగ్ పర్పెండిక్యులర్ టు ద ఏరియా లేదా పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ అంటాం. సో సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గా ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ లైన్స్ అయితే పాస్ అవుతున్నాయో దాన్ని మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటాం నాన్న. సో ఫార్ములా గుర్తుపెట్టుకో, ఫై ఈజ్ ఏ స్కేలార్, నంబర్ ఆఫ్ లైన్స్ ఇండికేట్. సో ఫై ఈజ్ ఈక్వల్స్ టు ఈ బార్ డాట్ ఏ బార్ అంటాం. ఇందులో ఏ బార్ ఏదైతే ఉందో దీన్నే మనం ఏరియల్ వెక్టార్ అంటారు నాన్న. సో ఏ బార్ అంటే దీన్ని మనం ఏరియల్ వెక్టార్ అంటాం. ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. సో ఎప్పుడు కూడా ఏరియల్ వెక్టార్ ఈజ్ ఆల్వేస్ ఏ వెక్టార్ క్వాంటిటీ. అది ఎప్పుడు ఎలా తీసుకోవాలంటే పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ అయి ఉండాలి. సపోజ్ ఇది మనం ఒక సర్ఫేస్ అనుకోండి, దీనికి ఏరియల్ వెక్టర్ ఎలా ఉంటుంది సార్ అంటే పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఏ బార్ ఏ క్యాప్ అని చెప్తాం. సో దీన్ని ఏరియల్ వెక్టార్ కాన్సెప్ట్ నాన్న. తర్వాత సో ఇక్కడ ఫై డాట్ ప్రోడక్ట్ కాబట్టి కాస్ట్ ఇటా ఉంటుంది నాన్న, సింపుల్. సో కాబట్టి ఇక్కడ సో ఫై ఈజ్ ఈక్వల్స్ టు ఈఏ కాస్ట్ ఇటా, యూ కెన్ రైట్ ఇట్. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ నంబర్ ఆఫ్ లైన్స్ క్రియేట్ చేస్తుంది కాబట్టి విచ్ ఈజ్ ఎ స్కేలార్. సో ఫై అందుకే బార్ వేయడం లేదన్న. సో టూ వెక్టార్స్ బట్ రిజల్ట్ స్కేలార్, డాట్ ప్రోడక్ట్, కాస్ట్ ఫంక్షన్ బిట్వీన్ దెమ్. సో తర్వాత నాన్న ఇక్కడ ఈ ఫై వాల్యూ ఎప్పుడు మాక్సిమం వస్తుంది సార్? సో ఫై వాల్యూ బికమ్స్ మాక్సిమం ఎప్పుడు సార్ అంటే వెన్ థీటా ఇస్ ఈక్వల్స్ టు 0 ఆర్ పై నాన్న. ఎందుకంటే కాస్ ఫంక్షన్ కదా, కాస్ 0 దగ్గర ఏ వస్తుంది, కాస్ 5 దగ్గర మైనస్ ఏ వస్తుంది అన్న. సో ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. సో గుర్తుపెట్టుకో ఇక్కడ మైనస్ అంటే లోపలికి రావడం, అవుట్ గోయింగ్ అంటే బయటికి వెళ్ళిపోవడం. మీరు ఎలాగ తీసుకో, ఇన్కమింగ్ అంటే ఎంటర్ ఇంటూ ద ప్లస్ ని ఇక్కడ ఎంటర్ ఇంటూ ద సర్ఫేస్ ప్లస్ తీసుకుంటారు నాన్న. లీవింగ్ అంటే సర్ఫేస్ దాటి వెళ్ళిపోయినా అనుకోండి మ్యాంటిక్ లైన్స్, మైనస్ సైన్ తీసుకుంటాం, అంతే, ఇంకేం లేదు. అదే మినిమం ఎల్లప్పుడు వస్తుంది సార్? 5 మినిమం 90, సింపుల్ చెప్పేయచ్చు. సో 5 ఈజ్ ఈక్వల్స్ టు పై బై 2. సో ఫ్లక్స్ మినిమం అంటే నథింగ్ బట్ 0 అయిపోతుంది నాన్న. సో ఎప్పుడు 0 అవుతుంది అంటే ఫ్లక్స్ వాల్యూ పై బై 2 ఉన్నప్పుడు. అంటే మీనింగ్ ఏంటి సార్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ టు ఏరియా. ఏరియల్ వెక్టార్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ గా ఉంటే ఆవిడ ఆటోమేటిక్ గా సో 90 డిగ్రీస్ ఉంటుంది, ఫ్లక్స్ మినిమం 0 ఉంటుందమ్మా. సో మాక్సిమం అంటే ఇక్కడ నథింగ్ బట్ ప్లస్ ఆర్ మైనస్ ఈఏరా, అంతే, ఇంకేం లేదు. సో ప్లస్ ఏ అంటే 0, 180 దగ్గర మైనస్ ఏ ఉంటుంది, ప్లస్ అంటే ఎంటర్, మైనస్ అంటే లీవ్, అంతే. సో దాన్ని బట్టి ఇది మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క కాన్సెప్ట్ నాన్న, రైట్. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఏం చెప్పచ్చు సార్ అంటే సో దీన్ని బేస్ చేసుకొని మనము ప్రొజెక్షన్ రూల్ క్రియేట్ చేయొచ్చురా, రైట్. సో ప్రొజెక్షన్ రూల్, సో ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ని బేస్ చేసుకొని ప్రొజెక్షన్ రూల్ మా. సో ప్రొజెక్షన్ రూల్ అంటే లైట్ అని చెప్పింటాం నాన్న, ఎలక్ట్రిక్ లైన్స్ పడేదంతా లైట్ అని చెప్పింటాం. సో ఈ ప్రొజెక్షన్ రూల్ బేస్ చేసుకొని ఇక్కడ నాన్న సో ఒక సర్ఫేస్ ఉంటుంది, రైట్. ఇక్కడ లైట్ ఎనర్జీ షాడోన్ బేస్ చేసుకొని చేసింటాం నాన్న కొన్ని ప్రాబ్లమ్స్, కాల్చిన చూసుకోండి. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా పాస్ చేస్తాం, దాన్ని లైట్ అంటాము. లైట్ అనుకోండి, అప్పుడు షాడో క్రియేట్ అవుతుంది అని చెప్తాం, గుర్తుందా? ఏ సర్ఫేస్ మీద అయితే ఆ షాడో ఫాల్ అవుతుందో ఆ షాడో దగ్గర మనము ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం రా, అంతే, ఇంకేం లేదు నాన్న. సో ఇలా క్రియేట్ చేసింటాం, దీని మీద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసింటాం నోట్స్ లో. సో అప్పుడు 5 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే నథింగ్ బట్ ఈ ఇంటూ ఏరియా, ఏరియల్ వెక్టార్ ని ఏరియా ఆఫ్ ప్రొజెక్షన్ అంటాం. ఎంత ఏరియా, అది సర్క్యులర్ ఏరియానా, కోన్ ఏరియానా, సిలిండ్రికల్ ఏరియానా, దాన్ని బట్టి ఏరియా ఆఫ్ ప్రొజెక్షన్ క్రియేట్ చేస్తాం నాన్న, సింపుల్. సో దీన్ని బేస్ చేసుకొని ఇంకో ప్రాబ్లం కూడా చెప్పచ్చు, ఇంకో ఫామ్ లో కూడా. సపోజ్ ఒక ట్రయాంగిల్ ఉంది అనుకోండి ఇలాగా, గుర్తుందో లేదో, దీనికి ప్రాబ్లం కూడా నోట్స్ లో చెప్పింటాను నాన్న. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇక్కడ నథింగ్ బట్ మనం ఇక్కడ షాడో కింద మీరు ట్రీట్ చేశారనుకోండి, సో ఇలా మీకు షాడో క్రియేట్ అవుతుందని ఇక్కడ. సో టార్చ్ లైట్ లాగా ఫీల్ అయితే అప్పుడు ఇక్కడ ఫ్లక్స్ క్రియేట్ అవుతుందన్న. 5 ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ ఏరియా. సో ఏరియా అంటే నథింగ్ బట్ ట్రయాంగిల్ కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఇక్కడ బేస్ అంటే 2r గివెన్. సో అది వాడిచ్చిన దాన్ని బట్టి నాన్న, మనం క్రియేట్ చేసిండేది కాదమ్మా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి గాస్లా. సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క కాన్సెప్ట్ నాన్న. సో నెక్స్ట్ వచ్చేసి గాస్లా బేస్ చేసుకొని చెప్పొచ్చు నాన్న. సో గాస్లాన్ బేస్ చేసుకొని ఏం చెప్పొచ్చు? సో ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్, గాస్లాన్ బేస్ చేసుకొని ఏం చెప్పొచ్చు అంటే, సో రాయమ్మ గాస్లా. సో గాస్లా నాన్న,
సో గాస్లా అంటే ఏం చెప్తాం సార్ అంటే గుర్తుపెట్టుకోమా టోటల్ ఫ్లక్స్. గాస్లా అన్న టోటల్ ఫ్లక్స్ త్రూ ఏ క్లోజ్డ్ సర్ఫేస్. సో క్లోజ్డ్ సర్ఫేస్ లో టోటల్ ఫ్లక్స్ వెళ్తే సో టోటల్ ఫ్లక్స్ త్రూ ఏ క్లోజ్డ్ సర్ఫేస్. సో టోటల్ ఫ్లక్స్ త్రూ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/ε0 టైమ్స్ ద చార్జ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఇట్. సో ఎన్క్లోజ్డ్ ఇన్ ఇట్. సో ఏదైతే ఒక గాసియన్ సర్ఫేస్ లో చార్జ్ ఎన్క్లోజ్ అయిందో ఆ చార్జ్ కి 1/ε0 టైమ్స్ ఉంటే దాన్ని మనం టోటల్ ఫ్లక్స్ అంటాం. సో ఫార్ములా గుర్తుపెట్టుకో, ఫై ఈజ్ ఈక్వల్స్ టు దాన్ని సింపుల్ గా క్లోజ్డ్ ఇంటెగ్రల్ ఈ బార్ డాట్ డిఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు Q/ε0. సో ఇక్కడ Q అంటే ఇన్సైడ్ ద సర్ఫేస్ గుర్తుపెట్టుకోమ్మా, ఎన్క్లోజ్డ్ సర్ఫేస్. సో Q అంటే ఇన్సైడ్, సో చార్జ్ ఇన్సైడ్ నాన్న. సో ఎప్పుడు కూడా మనం గాస్లాని డీల్ చేయాలి అంటే ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ మనం ఒక గాసియన్ సర్ఫేస్ ని తీసుకుంటాం నాన్న. సో ఈ గాసియన్ సర్ఫేస్ ని తీసుకొని మనం గాస్లాని ప్రొవైడ్ చేస్తాం. బట్ గాసియన్ సర్ఫేస్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి సార్ అంటే సిమెట్రికల్ షేప్ లో ఉండాలి నాన్న. సో అన్సిమెట్రికల్ అయితే మనకి యాంగిల్స్ డిఫరెంట్ గా వస్తాయి, యూ కెనాట్ టేక్ ఇట్. సో సిమెట్రికల్ అంటే యాంగిల్ విల్ బి సేమ్ త్రూ అవుట్ ద సర్ఫేస్, దాన్ని మనం గాసియన్ సర్ఫేస్ అంటాం. ఇప్పుడు మీరు స్పియర్ తీసుకున్నారనుకోండి, ప్రతి చోట ఈ బారు తర్వాత ఏరియల్ వెక్టార్ రెండు పర్పెండిక్యులర్ గా ఉంటాయి, అప్పుడు సాల్వేషన్ ఈజీగా అయిపోతుంది. సో అందుకే సిమెట్రికల్ గాసియన్ సర్ఫేస్ తీసుకోవాలి నాన్న, గుర్తుపెట్టుకో. అట్ ద సేమ్ టైం చార్జ్ ఎప్పుడు కూడా మీరు ఎలా ఇండికేట్ చేయాలి సార్, ఎలా టేకప్ చేయాలి సార్ అంటే సో చార్జ్ టేకప్ ఆల్వేస్ ఇన్సైడ్ ద సర్ఫేస్. గుర్తుపెట్టుకోము, అవుట్ సైడ్ ద సర్ఫేస్ ని ఎప్పుడు మీరు తీసుకోకూడదు. సో ఇన్సైడ్ ద సర్ఫేస్ అని మాత్రమే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది గాస్లా ఫార్ములా, ఇది గాస్లా యొక్క బేసిక్ థింగ్ నాన్న, గుర్తుపెట్టుకో. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీని మీద అప్లికేషన్స్ నాన్న. సో ఈ గాస్లాని బేస్ చేసుకొని ఏమేమి మనం అప్లై చేయొచ్చు, సో దీని మీద కూడా మనం కొన్ని ప్రాబ్లమ్ బేస్డ్ రిలేషన్స్ చెప్పాను నాన్న. సో గాస్లా అప్లికేషన్స్ నాన్న. సో అప్లికేషన్స్, ఈ అప్లికేషన్స్ ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను, జాగ్రత్తగా చూడన్నా. ఈ అప్లికేషన్స్ ఏమేం చేయొచ్చు సార్, సపోజ్ నీ దగ్గర క్యూబ్ ఉంది అనుకోండి అమ్మ, ఫర్ ఎగ్జాంపుల్ గాస్లాని యూజ్ చేసి నువ్వు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోమన్నాడు అనుకోండి, బై యూజింగ్ గాస్లాని ఎక్కడ ఇవ్వడు, మీరు క్రియేట్ చేయాలి. అక్కడ గాసియన్ సర్ఫేస్ ఒక చార్జ్ ఉంది, నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ రావాలి, 2 చార్జెస్ ఉందంటే హ్యాపీగా కూలుమ్స్ లా వాడతారు. సో ఇంటెన్సిటీ వాడచ్చు. బట్ ఇక్కడ వాడు ఒక చార్జ్ ఇచ్చాడు, ఒక క్లోజ్డ్ సర్ఫేస్. సో రైట్, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక క్యూబ్ ఉంది నాన్న మీ దగ్గర. సో ఇలాంటి మీకు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నోట్స్ లో చేసి ఉంటాను. సో ఇక్కడ ఒక క్యూబ్ ఉంది నాన్న, ఈ క్యూబ్ మధ్యలో ఇక్కడ ఒక చార్జ్ ఉందిరా, క్యూ అనే చార్జ్. రైట్, సో క్యూ అనే చార్జ్ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ గాస్లా అప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే నథింగ్ బట్ Q/ε0 ఉంటుంది, సెంటర్ ఆఫ్ ద క్యూబ్ బేస్ చేసుకొని చెప్పింటాం. అలా కాదు సార్, ఒకళ్ళు ఇలా ఉందనుకోండి, దీని ప్రతి ఒక్క ప్రాబ్లం మనం నోట్స్ లో డీల్ చేసి ఉంటాం నాన్న. సో ఇక్కడ నంబర్ ఆఫ్ స్క్వేర్ క్యూబ్స్ ఇక్కడ వేసుకుంటారు, గుర్తుందా. ఇక్కడ సైడ్ లెంత్ ఏం తీసుకుంటాం నాన్న, ఇక్కడ A/2 డిస్టెన్స్ దగ్గర ఇక్కడ ఒక చార్జ్ ఉంది అనుకో నాన్న, Q అనే చార్జ్ A/2 డిస్టెన్స్ దగ్గర, అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది సార్, గాస్లా యూస్ చేస్తే సో Q/6ε0. గుర్తుపెట్టుకో, ఈ ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకో, డైరెక్ట్ గా అడిగే స్కోప్ ఉంటుంది, ఇది ఈజీగా మీరు చేసే స్కోప్ నాన్న. సో అలా కాకుండా ఇలా ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సో సైడ్ లెంత్ ఏ, బట్ 1 కార్నర్ నుండి ఇక్కడ A/2 డిస్టెన్స్ దగ్గర ఏ డిస్టెన్స్ అనుకోండి. సో 1 కార్నర్ నుండి సో ఇక్కడ కూడా ఏ డిస్టెన్స్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఒక చార్జ్ ప్లేస్ చేశాడు అనుకోండి, అప్పుడు ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బై యూజింగ్ గాస్లా ఏమవుతుంది సార్, Q/24ε0. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ప్రాబ్లమే ఇంకోటి కూడా తీసుకుంటానన్నా. సపోజ్ ఇక్కడ ఒక క్యూబ్ తీసుకున్నారనుకోండి, సో ఇక్కడ ఒక క్యూబ్ తీసుకుంటే ఇక్కడ చార్జ్ ఇండికేట్ అయింది అనుకోనా, ఫర్ ఎగ్జాంపుల్ బాడీ డయాగ్నల్. సో ఇక్కడ చార్జ్ ఇండికేట్ అయింది అనుకోండి, సో అప్పుడు ఫార్ములా ఏం చెప్తారు, సో Q/3ε0. నెక్స్ట్ అలా కాకుండా ఇదే క్యూబ్ టైప్ ఉందనుకోండి, టాప్ సర్ఫేస్ దగ్గర ఇక్కడ చార్జ్ ఉంది అనుకోనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈడ చార్జ్ ఉందనుకోండి, అప్పుడేం చెప్తాం, సో Q/2ε0. సో ఇదే స్క్వేర్ క్యూబ్ లో
సో నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎలాగన్నా ఇవ్వచ్చు నాన్న. ఇవి రిజల్ట్స్ నువ్వు బాగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా బిట్ వచ్చినప్పుడు మీరు సాల్వ్ చేయొచ్చు. చార్జ్ ఇక్కడ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో చార్జ్ ఇక్కడ లొకేట్ అవుతాయి నాన్న. సో అప్పుడు ఏం రాయొచ్చు అంటే Q/4πε0. Q/4πε0. ఒకవేళ చార్జ్ ఇలా ఉంది అనుకోండి, క్యూని నథింగ్ బట్ ఒక హాఫ్ లెమన్, ఇలా హాఫ్ బౌల్. సో చార్జ్ ఇక్కడ మెయింటైన్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఏం రాస్తారు? సో సింపుల్ Q/2ε0. రైట్. అలా కాదు, ఒక ట్రయాంగిల్ షేప్ కూడా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ చార్జ్ ఇండికేట్ అయితే అప్పుడు ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది సార్? Q/6ε0. సో ఇది నువ్వు ఎన్నిసార్లు నేర్చుకుంటావో ఈ ఫార్ములాస్ అమ్మ, అంత బాగా ఈజీగా అయిపోతుంది అన్న, గుర్తుపెట్టుకో. సో ఇవి మాత్రం ఈ డయాగ్రామ్స్ మర్చిపోదండి, మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. ఇవి జాగ్రత్తగా వేసేసుకోమ్మా క్విక్. సో నెక్స్ట్ అదే అప్లికేషన్స్ లో నాన్న, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు వైర్. గాస్లా బేస్ చేసుకోండి నాన్న, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు వైర్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫైనైట్ వైర్ అంటారు కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు వైర్. సో వైర్ కానీ ఇన్ఫైనైట్ వైర్ కానీ ఉన్నప్పుడు నాన్న, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా క్రియేట్ అవుతుంది? సో మీ దగ్గర ఒక చార్జ్డ్ వైర్ ఉంది నాన్న, బట్ విచ్ ఈజ్ ఎక్స్టెండెడ్ అప్ టు ఇన్ఫినిటీ. సో నీ దగ్గర ఒక చార్జ్డ్ వైర్ ఉందమ్మా, అప్పుడు ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రావాలి అంటే డిస్టెన్స్ R అన్నారు అనుకోండి, అప్పుడు ఇక్కడ మీరు గాసియన్ సర్ఫేస్ క్రియేట్ చేస్తారా? సిలిండ్రికల్ షేప్ లో ఒక గాసియన్ సర్ఫేస్ ని మీరు క్రియేట్ చేస్తారు. సో ఆ గాసియన్ సర్ఫేస్ ని క్రియేట్ చేస్తూ మీరు ఇక్కడ ఫార్ములా డెవలప్ చేస్తారు నాన్న. సో ఆ ఫార్ములా డెవలప్ చేసినప్పుడు సో వాట్ టు గెట్ నాన్న, సో గాసియన్ సర్ఫేస్ ని మీరు డీల్ చేసినప్పుడు రైట్, సో ఏం క్రియేట్ అవుతుంది? వాట్ ఈస్ యువర్ ఫార్ములా రిగార్డింగ్ దట్ వన్ అంటే, సో E is equals to రైట్ 2k λ/r. గుర్తుపెట్టుకో, r is the distance where electric field you want to calculate it. సో ఇన్ఫైనైట్ చార్జ్ ఉన్నప్పుడు 2k λ/r. ఇందులో ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఆల్వేస్ ఇన్వర్స్ రిలేషన్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఆల్వేస్ ఇన్వర్స్ రిలేషన్ అన్న. సో E inversely proportional to R. E inversely proportional to R. Simple. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు నాన్న, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు స్పియర్ లో సో 2 కాన్సెప్ట్స్ ఉంటాయమ్మా. సో ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు స్పియర్ లో నాన్న, సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కండక్టింగ్ స్పియర్, సో కండక్టింగ్ షెల్ అంటారు నాన్న. సో షెల్ అంటే హాలోనెస్ అని అర్థం, లేదా కండక్టింగ్ స్పియర్ అని కూడా అంటారు నాన్న. సో కండక్టింగ్ షెల్ ఆర్ కండక్టింగ్ స్పియర్ అంటారు నాన్న. సో ఈ షెల్ ఆర్ స్పియర్ లో ఇన్సైడ్ దెర్ ఈజ్ నో చార్జెస్, ఓన్లీ అవుట్ సైడ్ మాత్రమే చార్జెస్ ఉంటాయి. దాన్ని ఇక్కడ కండక్టింగ్ షెల్ అంటాం, దాన్ని ఇక్కడ కండక్టింగ్ స్పియర్ అంటాం నాన్న. వేర్ రేడియస్ ఈస్ క్యాపిటల్ R. సో ఇక్కడ అవుట్ సైడ్ ఆన్ ద సర్ఫేస్ ఇన్సైడ్ అనే 2 కేసెస్ ఉంటాయి నాన్న. సో దాన్ని బట్టి ఇక్కడ స్మాల్ r అంటే యువర్ డిస్టెన్స్ వేర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ క్యాలిక్యులేటెడ్, స్మాల్ r గ్రేటర్ దాన్ క్యాపిటల్ R ఉంటే దాన్ని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. E ఈజ్ ఈక్వల్స్ టు K క్యాపిటల్ Q/స్మాల్ r స్క్వేర్ ఉంటుందన్న. అదే ఆన్ ద సర్ఫేస్ అయితే స్మాల్ r ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ R ఉంటుంది. వేర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా E ఈజ్ ఈక్వల్స్ టు KQ/క్యాపిటల్ R స్క్వేర్ అంటాం. అదే స్మాల్ r ఈజ్ లెస్ దాన్ క్యాపిటల్ R నాన్న. సో ఇక్కడ ఇన్సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండదు కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 ఫర్ కండక్టర్. సో E ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుందన్న. సో అప్పుడు మీరు ఇక్కడ గ్రాఫ్ ప్లాట్ చేస్తానన్న. సో వాట్ టు గెట్ ఫర్ దిస్? సో అప్పుడు ఈ కండక్టింగ్ షెల్ కి హాలో స్పియర్ కి సో మీరు గ్రాఫ్ ప్లాట్ చేస్తే సో దిస్ ఈజ్ యువర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ దిస్ ఈజ్ యువర్ R. సో ఇక్కడ ఇన్సైడ్ మీకు ఉండదు నాన్న గ్రాఫ్. సో ఇన్సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ 0. సో ద గ్రాఫ్ లుక్ లైక్స్ దిస్ బికాస్ అవుట్ సైడ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R స్క్వేర్. సో దిస్ ఈజ్ స్మాల్ r ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ R. సో వీ కెన్ గెట్ ఎ కాన్స్టెంట్ లైన్, స్ట్రైట్ లైన్. సో ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R స్క్వేర్ ఉంటుంది అన్న. సో ఇది కండక్టింగ్ షెల్ బేస్ చేసుకోండి అన్న. సో అలా కాకుండా ఒకవేళ మీరు సాలిడ్ స్పియర్ కనుక తీసుకున్నారనుకోండి, దెన్ వాట్ యు కెన్ రైట్ ఇట్. సో సాలిడ్ స్పియర్ తీసుకుంటే ఎలా ఉంటుంది? సో సాలిడ్ స్పియర్ బేస్ చేసుకొని చూడన్న. సో
సో ఇదే స్పియర్ లో సో సాలిడ్ స్పియర్ నానా, షెల్ ఉండదు, సాలిడ్ స్పియర్ వేర్ విచ్ ఇస్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ద చార్జ్ ఇన్సైడ్ ఆల్సో. సో ఇది సాలిడ్ స్పియర్ నానా. సో సాలిడ్ స్పియర్ ఇన్సైడ్ చార్జెస్ ఆర్ ప్రెసెంట్. యూ హ్యావ్ టు టేక్ స్మాల్ ఎలిమెంట్ అండ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్. సో వేర్ క్యాపిటల్ క్యూ ఇస్ దేర్, మొత్తం వాల్యూమ్ అంతా ఫిల్ అయింది కాబట్టి వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ ఉంటుంది, దాన్నే రో అంటాం నాన్న. సో ఇక్కడ రో అంటే వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ, వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ. సో చార్జ్ బై యూనిట్ వాల్యూమ్. సో వాల్యూమ్ చార్జ్ డెన్సిటీ లోపలంతా చార్జ్ ఫిల్ అయి ఉంటుందన్న క్యూ. అప్పుడు ఇక్కడ కేసెస్ రాస్తే నాన్న, దెన్ హౌ యూ కెన్ గెట్ ఇట్ నాన్న. ఆర్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ ఆర్ నాన్న అవుట్ సైడ్, అప్పుడు ఈ ఈజ్ ఈక్వల్స్ టు KQ బై R స్క్వేర్, సేమ్ రిజల్ట్. అదే ఆన్ ద సర్ఫేస్ అయితే స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఆర్, ఈ ఈజ్ ఈక్వల్స్ టు KQ బై క్యాపిటల్ R స్క్వేర్. అలా కాకుండా లెస్ దాన్ అయితే నాన్న ఇక్కడ ఇన్సైడ్ చార్జ్ ఉంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ ప్రెసెంట్, ఈ ఈజ్ ఈక్వల్స్ టు KQ స్మాల్ ఆర్ బై క్యాపిటల్ R స్క్వేర్ నాన్న, గుర్తుపెట్టుకో. ఈజ్ ఈక్వల్స్ టు KQ స్మాల్ ఆర్ బై సో క్యాపిటల్ R స్క్వేర్ అని చెప్తాం నాన్న, రైట్. సో దీన్నే సింపుల్ గా ఇన్ టర్మ్స్ ఆఫ్ రో తీసుకుంటే, సో దీన్నే ఇన్ టర్మ్స్ ఆఫ్ రో తీసుకుంటే నాన్న ఓఆర్ఆర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ రో తీసుకుంటే ఈ ఈజ్ ఈక్వల్స్ టు రో ఆర్ బై 3 ఎప్సిలాన్ నాట్, గుర్తుపెట్టుకోమా. సో ఈ ఈజ్ ఈక్వల్స్ టు సో రో ఆర్ బై 3 ఎప్సిలాన్ నాట్ నాన్న. ఇది సాలిడ్ స్పియర్ నాన్న, సింపుల్. సో దీన్ని బేస్ చేసుకొని మనం గ్రాఫ్ ప్లాట్ చేస్తే ఫార్ దిస్ సాలిడ్ స్పియర్ నాన్న. సో దిస్ ఈజ్ యువర్ ఆర్, దిస్ ఈజ్ యువర్ ఈ. సో ఇన్సైడ్ అంటే ఈ వెరీ మచ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్మాల్ ఆర్. సో కాబట్టి మీ గ్రాఫ్ ఎప్పుడు ఎలా వస్తుందంటే విచ్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్ అండ్ ఇన్వర్స్లీ రిలేషన్, ఇది కాన్స్టెంట్. సో గ్రాఫ్ ఇలా క్రియేట్ అవుతుందమ్మా. సో ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్, ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R స్క్వేర్ నాన్న, సింపుల్. అవుట్ సైడ్ ఆన్ ద సర్ఫేస్. నెక్స్ట్ నాన్న, ఇదే గాస్ల అప్లికేషన్ ఇంకో రకంగా ఏం చెప్పొచ్చు అంటే, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ టిన్ షీట్. సో ఎలక్ట్రిక్ స్పియర్ అయిపోయింది కదమ్మా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు థిన్ షీట్, థిక్ షీట్ అని రెండు ఉంటాయి నాన్న. సో థిన్ షీట్ దాన్నే ఇన్ఫైనైట్ షీట్ ఆఫ్ చార్జ్ అని చెప్పింటాం నాన్న. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో సో థిన్ షీట్ ఉంటే ఏంటి, థిక్ షీట్ ఉంటే ఏంటి నాన్న. మీ దగ్గర థిన్ షీట్ గనక ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, సో దిస్ ఈజ్ యువర్ థిన్ షీట్. సో థిన్ షీట్ అంటే వేర్ థిక్నెస్ ఈజ్ వెరీ స్మాల్. సో దాన్నే ఏరియల్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం, సిగ్మా చార్జ్ బై ఏరియా. సో థిన్ షీట్ ఉన్నప్పుడు ఇక్కడ పాజిటివ్ చార్జ్ ఉన్నప్పుడు నాన్న, సో ఇది అవే అవుతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్. నెగిటివ్ ఉన్నప్పుడు టువర్డ్స్ అవుతుందన్న. సో దాన్ని బట్టి ప్లాన్ చేయొచ్చు. రెండు పాజిటివ్ అయినా అనుకోండి, సో యూ కెన్ గెట్ యువర్ అవే. సో ఇక్కడ పాజిటివ్ ఉన్నప్పుడు అవే, అప్పుడు థిన్ షీట్ ఉన్నప్పుడు ఫార్ములా సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ఉంటుందన్న. సో సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్, గుర్తుపెట్టుకోమా. థిన్ షీట్ అదే ఇదే షీట్ థిన్ షీట్ నెగిటివ్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ క్రియేట్ అయింది అనుకోండి, మైనస్ సిగ్మా చార్జ్ పర్ యూనిట్ ఏరియా. ఇక్కడ నెగిటివ్ చార్జ్, ఇక్కడ నెగిటివ్ చార్జ్, సో దట్ యూ కెన్ గెట్ టువర్డ్స్, హియర్ ఆల్సో టువర్డ్స్. సో అప్పుడు ఇక్కడ సింపుల్ గా మ్యాగ్నిట్యూడ్ ఓన్లీ ఐఎమ్ టేకింగ్ సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్, సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. నెక్స్ట్ వచ్చేసి థిక్ షీట్ నాన్న. సో థిక్ షీట్ తీసుకుంటే రైట్. సో థిక్ షీట్ తీసుకుంటే వాట్ గెట్ ఇట్. సో థిక్ షీట్ తీసుకుంటే ఎలా ఉంటుందమ్మా. సో థిక్ షీట్ తీసుకుంటేనా, సో థిక్ అన్నాడు కాబట్టి సో సమ్ థిక్నెస్ ఐఎమ్ ఇంక్రీజింగ్. సో థిక్ షీట్ తీసుకుంటేనా ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్లస్ సిఆర్ ఆల్సో ప్లస్ ఉంది అనుకోండి అవే. సో అప్పుడు ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ యావరేజ్ నాన్న, రెండు కలిపేస్తాం. సో రెండు థిన్ షీట్లను కలిపితే వచ్చే థిక్ షీట్, సిగ్మా బై ఎప్సిలాన్ నాట్, గుర్తుపెట్టుకోనా. తర్వాత నాన్న నెక్స్ట్ వచ్చేసి ఒక కండక్టింగ్ సిలిండర్ తీసుకుంటే నాన్న, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు కండక్టింగ్ సిలిండర్. ఇవన్నీ అప్లికేషన్స్ ఆఫ్ గాస్ లా ఓన్లీ. సో కండక్టింగ్ సిలిండర్ మొత్తం గాస్ లని ఇక్కడ అప్లై చేస్తాం నాన్న. సో ఒక సిలిండర్ మీరు తీసుకుంటే కండక్టింగ్ సిలిండర్ నాన్న, దెన్ వాట్ టు గెట్. సో కండక్టింగ్ సిలిండర్ తీసుకుంటే నాన్న, సో దిస్ ఈజ్ యువర్ సిలిండర్, రైట్, and this is your axis of cylinder, radius is capital R. So charge is distributed here. So charge is distributed here. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, సో ఇక్కడ ఫార్ములాస్ నాన్న. సో R is greater than capital R outside మా, అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా
రో చార్జ్ అంత లోపల డిస్ట్రిబ్యూట్ ఉంటుంది కాబట్టి వాల్యూమ్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఈస్ క్రియేటెడ్. సో రో ఆర్ స్క్వేర్ బై 2 ఎప్సిలాన్ నాట్ ఆర్ నాన్న. అదే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఆర్ అయింది అనుకోండి. సో అప్పుడు ఈ ఈజ్ ఈక్వల్స్ టు రో ఆర్ బై 2 ఎప్సిలాన్ నాట్ అవుతుందన్న. ఎందుకంటే స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఆర్, ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుందన్న. అదే ఆర్ లెస్ దాన్ క్యాపిటల్ ఆర్ ఉందంటే ఇన్సైడ్ నాన్న, అప్పుడు ఈ ఈజ్ ఈక్వల్స్ టు రో ఆర్ బై, రైట్. సో ఈ ఈజ్ ఈక్వల్స్ టు రో స్మాల్ ఆర్ బై 2 ఎప్సిలాన్ నాట్ నాన్న. సో ఇది ఇన్సైడ్ నాన్న, కీప్ ఇన్ మైండ్. అప్పుడు దీనికి గ్రాఫ్ మనం ఎలా ప్లాట్ చేయొచ్చు అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వర్సెస్ ఆర్ గ్రాఫ్. సో ఇది ఆర్, ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇన్సైడ్ అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంది నాన్న. సో గట్ ఈస్ సేయింగ్ గ్రాఫ్ లైక్ సాలిడ్ స్పియర్ యు గెట్. సో ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్, ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్. సో ఇది అవుట్ సైడ్ చూడన్నా ఆర్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఇన్సైడ్ చూడన్నా ఆర్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్. నెక్స్ట్ నాన్న, సో నెక్స్ట్ వచ్చేసి, సో ఎప్పుడైతే వెన్ 2 షీట్స్ ఆర్ క్లోజ్ టుగెదర్, సో 2 షీట్స్ క్లోజ్ గా ఉన్నాయి అనుకోండి అన్న, అప్పుడు ఒక పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అని వాడు అడిగాడు అనుకోండి. సపోజ్ మీ దగ్గర 2 షీట్స్ ఉన్నాయన్న. సో దిస్ ఈజ్ 1 షీట్, వెరీ క్లోజ్ అనదర్ షీట్. సో 2 చార్జెస్ Q1 Q2. అప్పుడు ఏమవుతుంది సార్, 2 షీట్స్ క్లోజ్ ఉన్నప్పుడు ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ అవుట్ సైడ్ యావరేజ్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, Q1 ప్లస్ Q2 బై 2. అప్పుడు ఇన్సైడ్ మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో అవుట్ సైడ్ ఎప్పుడు కూడా Q1 ప్లస్ Q2 బై 2 ఉంటుందమ్మా, కీప్ ఇన్ మైండ్.